స్పీకర్ సార్ వచ్చారా సార్? ఫోటో ఏమో మేడం. Yes, Ravani ma'am, are you ready? Ashok sir. Okay. Yes, ma'am. Shall I start, ma'am? Yes. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరి జీవితంలో వెలుగు నింపడానికి ఒక ఆశాజ్యోతిలాగా మనకి ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించినటువంటి మన గురుగారు శ్రీ గంపానాగేశ్వర గారికి పాదాభివందనాలు. అదేవిధంగా స్ఫూర్తి ఫౌండర్ శ్యామ్ రాథోడ్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 182 బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్ సార్కి, అదేవిధంగా మెంటర్స్, కో మెంటర్స్, ఇన్ఛార్జెస్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అయిందేదో మంచిగా అయింది, అవుతున్నదేదో అది మంచిగా అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచిగా అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నా అని నువ్వు విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నువ్వు పోగొట్టుకుంటావు, నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా, మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మనం రోజు నిత్య జీవితంలో పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు కూడా రకరకాలైనటువంటి స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉన్నాము. సో ఏం చేయాలనో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక రకరకాలుగా కొంతమంది సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి, అయ్యో దేవుడా నాకు ఇంకా దారి లేదా అని చెప్పేసి ఎంతోమందిని ఫ్రెండ్స్ని ఆశ్రయించి పరిష్కార మార్గం లేక, ఏం చేయాలో తెలియక, రకరకాలుగా స్ట్రెస్ని తగ్గించుకునే విధానం తెలియక సతమతమవుతూ ఉంటారు. ఈ విధంగా ఇంట్లో అదే స్ట్రెస్, బయటకు అదే స్ట్రెస్, ఆఫీస్కి వెళ్ళిన అదే స్ట్రెస్, ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేయడానికి, మనలో ఒక పరివర్తన తీసుకురావడానికి సో మన ముందుకు వస్తున్నారు. వారు ఎవరో కాదు, మన ఇంపాక్ట్లో ట్రైనర్ అయినటువంటి, మనకి ఎన్నో రకాలుగా మనకి క్లాస్ని ఇస్తున్నటువంటి సునీల్ కుమార్ గాజుల సార్. వారు లెక్చరర్, ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్ కోచ్, మెమొరీ కోచ్, ఇంపాక్ట్ కో టీమ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, వరంగల్ ట్రైన్ ద ట్రైనర్ దానికి సారు ఇన్ఛార్జ్. అదేవిధంగా యాక్టివ్ మెంబర్ ఇన్ ఆల్ ఇంపాక్ట్ ఈవెంట్స్. సారు ఎన్నో మంచి అవార్డ్స్ కూడా తీసుకున్నారు. సారు జయప్రకాష్ నారాయణ సార్ నుంచి, అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ సార్ నుంచి మెగా ఇంపాక్ట్లో సారు ఎన్నో ప్రైజెస్ తీసుకున్నారు. అదేవిధంగా సారు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద, అదేవిధంగా స్టేజ్ ఫైట్ మీద, ఈపీఎస్లో ఎన్నెన్నో సెషన్స్ అందించారు. సారు వచ్చారు అంటే ఒక సందడిగా ఉంటుంది, అందరినీ యాక్టివేట్ చేస్తారు. ఒక క్లాస్ లాగా కాకుండా అందరినీ ఉత్తేజపరిచే విధంగా, మనలో ఒక మెంబర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ప్రతి క్షణం కూడా ఆనందభరితంగా క్లాస్ని తీసుకెళ్తారు. సో లెట్స్ వెల్కమ్ సునీల్ గాజుల సారు అంటూ ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్ సార్. అందరూ కరతాళ ధ్వనుల మధ్యన సార్ని వెల్కమ్ చేస్తుందిగా కోరుతున్నాము. వి వెల్కమ్ యూ సార్. Heartily welcome sir. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కనబడుతున్నాను అనుకుంటున్నాను, వినబడుతున్నాను అనుకుంటున్నాను. ఎస్, కనబడితే వినబడితే ఒకసారి నవ్వండి చూద్దాం. కనబడితే వినబడితే ఒకసారి నవ్వండి చూద్దాం అంతే. మీరు ఎవరు నవ్వట్లేదు అని అంటే ఏం నవ్వుతాం సార్, మీకు ఏం అర్థమవుతుంది? ప్రశాంతంగా మేమేదో మా పని మేము చేసుకుంటా ఉంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అని చెప్పేసి సాయంత్రం 8 గంటలకు రామ్లోక గారు, మా అశోక్ రెడ్డి సారు, మా శ్రీనివాస్ పెరుమల్లా సారు, మా హైమావతి మేడము, మా శ్యామ్ రాథోడ్ సారు తీసుకొచ్చి 8 గంటల నుంచి 9:30 దాకా కూర్చోబెట్టుకొని పొద్దుగాల ఆఫీస్కి పోయి
పొద్దున్న పని చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటికాడ పాల ప్యాకెట్లు తెచ్చి పెరుగు ప్యాకెట్లు తెచ్చి సాయంత్రం కూరగాయలు తీసుకొచ్చి మీకు ఏం తెలుసు సార్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ చపాతీలు తెచ్చుకోవాలి ఆఫీస్ పోకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటి దగ్గర ఎన్నో పనులు చేసి మేముంటే మధ్యలో మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నవ్వండి సార్ అంటే ఎక్కడి నుంచి నవ్వుతామబ్బా అనుకుంటున్నారు కదా మీరందరూ. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. అయినా సరే పర్లేదు, ఒక్కసారి నవ్వండి చూద్దాం, తప్పేం కాదు కదా నవ్వడం. సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్. నేను కనబడుతున్నాను, వినబడుతున్నాను అని అర్థమవుతుంది. చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే హైదరాబాద్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్స్ 2 చాలా అద్భుతంగా ఇప్పటి వరకు శ్రీనివాస్ పెరమల్ల గారు చాలా వండర్ఫుల్ గా నడిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం శ్యామ్ రాథోడ్ గారు, మీరందరూ కలిసి ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్ గ్యాదర్ హియర్. నాకు తెలిసి మీ అందరికీ ఈరోజు సెషన్లో జాయిన్ కావడానికి కొంచెం స్ట్రెస్ అయి ఉంటారు కదా. రోజేమో టక్కన నెంబర్లు కొట్టుకొని జాయిన్ అయ్యేటోళ్ళం సార్, పాస్వర్డ్లు కొట్టుకొని జాయిన్ అయ్యేటోళ్ళము. ఈరోజు కొత్తగా ఏదో సార్ ఇలా వచ్చింది, ఏది చేయాలో అర్థం కాలేదు, కానీ ఆటోమేటిక్గా ఆ టైం వరకు క్లిక్ అయిపోయాం సార్ అని చాలా మంది అనుకుంటారు. చూడండి, చిన్న విషయం, అది చాలా చిన్న విషయము, కానీ చాలా ఇబ్బంది పడ్డాం యాక్చువల్గా. పూసిన పువ్వు వాడిపోతుంది, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ 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 ఈరోజు సాయంత్రం 16వ డేట్ 8:11 శ్రీనివాస్ పెరుమల్ల సార్ బ్యాచ్ అండ్ శ్యామ్ రాథోడ్ సార్ బ్యాచ్ ట్రైనర్స్ అందరూ, మెంటార్స్ అందరు ఆధ్వర్యంలో ఈ జూమ్ సెషన్లో ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోతుంది, నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అరే మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ స్ఫూర్తిగా వచ్చింది చూడండి, ఎందుకంటే నేను కూడా స్ఫూర్తి కుటుంబ సభ్యున్నే. ఈ రోజు నిజంగా నేను ఇక్కడ ఉన్నాను, కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే ముఖ్యమైన కారణం శ్యామ్ రాథోడ్ గారు. యాక్చువల్గా శ్యామ్ సార్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఇక్కడ మీకు అందరికి ఎవరికి కనబడేవాడిని కాదు. యాక్చువల్గా నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు, వాస్తవానికి శ్యామ్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ద సీనియర్ మోస్ట్ ట్రైనర్ శ్రీనివాస్ పెరుమల్ల గారు, నిజంగా చాలా అద్భుతం. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఏం పాయింట్ సార్, మళ్ళీ పాయింట్లోకి వద్దామని అంటున్నారు. రోజు మస్తు క్లాసులు వింటున్నాము, మస్తు అసైన్మెంట్లు చేస్తున్నాము, మస్తు ఇబ్బంది అవుతుంది. మీకేం సార్ మళ్ళీ చెప్తారు, సపరేట్గా పోతారు, మళ్ళీ మాకుంటుంది బాధ. సాయంత్రం మెంటార్స్ ఫోన్ చేస్తారు, మళ్ళీ అసైన్మెంట్స్ పంపుర్రి, ఫీడ్బ్యాక్ పంపుర్రి, మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ కాలేదు, ఫీడ్బ్యాక్స్ కంప్లీట్ కాలేదు అని. చూడండి, చిన్న 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 విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనము ఎంత ఇబ్బంది పడుతున్నాము. అసలు ఏం జరుగుతుందని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సెషన్ లాగా వినడం కాకుండా ఒక ట్రైనర్ లాగా వినే ప్రయత్నం చేయండి. ఒక ట్రైనర్, ఆల్రెడీ మీరు అందరూ ట్రైనర్స్ ఇక్కడ కాబట్టి మీరే ఒకవేళ ఈ టాపిక్ తీసుకుంటే ఇంకా ఎంత బాగా చెప్పగలుగుతాము, ఎలా మార్చుకొని చెప్పగలుగుతాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వినే ప్రయత్నం చేయండి ప్రతి సెషన్ని. అలా వింటున్నప్పుడు మనం అద్భుతంగా అసైన్మెంట్ చేయగలుగుతాము, అద్భుతంగా మనం ఒక ట్రైనర్గా ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే నేను కూడా అట్లనే వినేటోని. ఎవరైనా వచ్చి అని చెప్పడానికి వస్తే ఫస్ట్ నేను ఏమనుకున్నాను తెలుసా, ఏ భలే వచ్చిరు తీయబ్బా, నాకే మస్తు తెలుసు, నేను మస్తు విషయాలు తెలుసు, వీళ్ళు ఏం చెప్తారు తీ అనుకునేటోని. జ్యోతి గారు అంతే కదా, అందరం అట్నే అనుకుంటాం తెలుసా. మనం ఏమనుకుంటామంటే, నాగమణి గారు ఎస్ సార్ ఏం మస్తు చూసినాం సార్, నాకు మస్తు తెలుసు. ఏం తెలుసు మనకు అని అంటే నరసింహ గారు, ఏం తెలుసు మనకు అని అంటే అశోక్ గారు, ఏం తెలుసు మనకు అని అంటే కృష్ణారావు గారు, ఏం తెలుసు మనకు అని అనుకున్నప్పుడు మనకి ఏదైతే తెలుసో అది మాత్రమే తెలుసు, మనకి ఏదైతే తెలుసో అది మాత్రమే తెలుసు. మరి ఏం తెలియదు మనకు అని అంటే మనకు తెలియదు. మరి మనం ఏం చేయాలి అని అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేదంటారు గొప్పవాళ్ళు. నిజంగా అలా ఆలోచించే ప్రయత్నం చేస్తే అసలు మొట్టమొదటిగా ఏం జరిగిందట అని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ సృష్టికి పూర్వం ముందుగాల అంటే ఏం జరుగుతుంది సార్, దేవుళ్ళు సృష్టించారు సార్. దేవుళ్ళు ఏం సృష్టించారు అని ఆలోచించినప్పుడు ఏం సృష్టించారు అంటే 84 లక్షల జీవరాశులను సృష్టించారు. నిజంగా వాస్తవానికి ఈ 84 లక్షల జీవరాశులను సృష్టిస్తున్న క్రమంలో నిజంగా అందరిని సృష్టించాక మరి వీళ్ళందరికి కావాల్సిన అవసరాలు చాలా ఉంటాయి కదా. ఈ అవసరాలన్నీ ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క దేవుడు తీసుకున్నాడంట. నిజంగానే వీళ్ళకి సంబంధించిన పక్షులకు సంబంధించిన అవసరాన్ని నేను చూసుకుంటాను, ఆవులకు సంబంధించిన అవసరాన్ని నేను చూసుకుంటాను, జంతువులకు సంబంధించిన అవసరాన్ని నేను చూసుకుంటాను,
మనుషులకు సంబంధించిన అవసరాన్ని నేను చూసుకుంటాను, వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించిన విషయాలను నేను చూసుకుంటాను. మామూలుగా గవర్నమెంట్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో పంచుకుంటారు చూడండి. అంటే ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి ఒక్కొక్క మంత్రిలాగా ఉంటారు కదా. అట్లా నిజంగా ఈ 84 లక్షల జీవరాశులను సృష్టించినప్పుడు దేవుళ్ళందరూ, ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన క్రమంలో ఈ దేవుళ్ళందరూ పంచుకున్నారట. ఒక్కొక్క పోర్ట్ఫోలియో అన్ని పంచేసుకున్నారట. అన్ని పంచేసుకున్న తర్వాత ఒక్కటి మిగిలిందంట. అప్పుడు ఏంటిది అని అంటే రమేష్ గారు, ఏం మిగిలింది అని అంటే రమేష్ కుమార్ గారు, మనశ్శాంతి అనే విషయం మిగిలిందంట. మనశ్శాంతి అనే విషయం మిగిలగానే ఎవరు తీసుకుంటారు అని అంటే, అబ్బో ఇప్పటికే నాకు చాలా బర్డెన్ అయిపోయింది, చాలా పని అయిపోయింది, నేను తీసుకోను అని అందరు దేవుళ్ళు అంటున్నారట. అప్పుడు అందరు దేవుళ్ళు అంటూ ఉంటే అప్పుడు అనుకున్నారంట, మరి ఏం చేద్దాం, ఈ మనశ్శాంతిని తీసుకెళ్ళి ఎక్కడ పెడదామని ఆలోచిస్తున్న క్రమంలో ఒక డిస్కషన్ జరుగుతుందంట. అక్కడ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో ఆలోచించారట, ఈ మనశ్శాంతిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేద్దాం, మనం ఎవరో తీసుకునే పరిస్థితిలో లేం కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు తీసుకోవాలి దీన్ని, మరి ఏం చేద్దామని కూడా ఆలోచిస్తూ ఉంటే ఒక దేవుడు అన్నాడంట. ఏమన్నాడంట అంటే, ఆ మనశ్శాంతిని తీసుకెళ్ళి క్రూర మృగాల మధ్యలో అడవిలో పెట్టేద్దామని చెప్పాడంట. అడవిలో పెట్టేద్దాం అనగానే మీలాంటి ఒక ఇంటెలిజెంట్ దేవుడు, అంటే మీరందరూ నిజంగా దేవుళ్ళే, ఒక ఇంటెలిజెంట్ దేవుడు ఏమన్నాడంటే, ఓ సారు నీకు తెలియదు మనుషుల గురించి, మనిషి గన్ను కనిపెడతాడు, గన్ను కనిపెట్టి ఏం చేస్తాడు తెలుసా, ఆ క్రూర మృగాలన్నీ చంపించేసి ఆ మనశ్శాంతిని తీసుకొచ్చుకొని వాళ్ళ ఊరోళ్ళకి అమ్మేసుకుంటాడు సారు అని అంట ఒక దేవుడు. మరి అలా మనశ్శాంతి అలా పోతే మరి మళ్ళీ ఏం చేద్దామని బాగా ఆలోచిస్తే, మరి భూమి లోతులలో భూమి లోపలికి తీసుకెళ్ళి ఎక్కడన్నా భూమి లోపల పెట్టేద్దామని అన్నాడంట. అనగానే అప్పుడు మళ్ళీ మీలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక దేవుడు ఏమన్నాడంటే, మీకు తెలియదు మనుషుల గురించి, మనుషులు చాలా గొప్పవాళ్ళు, చాలా ఇంటెలిజెంట్స్, చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్స్, వాళ్ళు పెద్ద పెద్ద బుల్డోజర్లు కనుక్కుంటారు, ఆ బుల్డోజర్లు కనుక్కొని మొత్తం తవ్వుకుంటారు, ఆ తవ్వుకుంటా పోయి ఆ మనశ్శాంతిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకే అమ్మేసుకుంటారు వాళ్ళని చెప్పారంట. అరే మరి అట్లా కూడా కష్టమే అవుతుంది కదా, మరి ఎక్కడ తీసుకుపోదా ఈ మనశ్శాంతిని అని మళ్ళీ ఆలోచిస్తే అందులో ఉన్న ఒక ఆయన అడ్వైజ్ ఇచ్చారంట. మరి ఎక్కడ పెడదామని ఆలోచిస్తా ఉంటే, మనం తీసుకెళ్లి సముద్రం ఉంటుంది చూసారా, ఆ సముద్రం మధ్య లోపల ఎక్కడైనా దాచిపెడదామని అన్నారంట. అనగానే అప్పుడు అన్నారంట, మీకు తెలియదు మనిషి గురించి, మనిషి మామూలోడు కాదు, మామూలు వ్యక్తి కాదు, మామూలు కథ కాదు, మీకు అర్థమైతలేదు. పెద్ద పెద్ద సముద్ర నావలను కనుక్కుంటాడు, నౌకలను కనుక్కొని లోపలికి వెళ్ళిపోయి అది తీసుకొచ్చుకొని వాళ్ళ కుటుంబంలోనే పెంచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇస్తాడు, వేరేటోళ్ళకి ఎవ్వరికి ఇయ్యడిగా, వాళ్ళే మనశ్శాంతిగా ఉండాలి అని కోరుకుంటాడు అని అంట. అరే మరి ఎట్లా చేద్దాం అని అందరు ఆలోచిస్తా ఉంటే, నాలాంటి యంగ్ కుర్ర డైనమిక్ దేవుడు, అంటే కుర్ర అంటే చిన్నపిల్లని మీ అందరికన్నా వాస్తవానికి అని ఒకసారి అన్నాడంట. ఇగో ఆడబెడితే ఈడబెడితే ఆయన తీసుకుపోతాడు, ఈయన తీసుకుపోతాడు, ఆ దేశానికి అమ్ముకుంటాడు, ఈ రాష్ట్రానికి అమ్ముకుంటాడు, ఆ కుటుంబానికి అమ్ముకుంటాడు, వీళ్ళ క్యాస్టర్లకు అమ్ముకుంటాడు, వాళ్ళకి అమ్ముకుంటాడు, డబ్బులు ఉన్నళ్ళకి అమ్ముకుంటాడు అంటున్నాం కదా. ఇగో ఇవన్నీ కాదు భయ్, తీసుకుపోయి ఏం చేద్దాం తెలుసా, మనిషి లోపలనే పెట్టేద్దాం. అప్పుడు మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఆడ వెతుకుతాడు, ఈడ వెతుకుతాడు, అన్నిట్లలో వెతుకుతాడు, కానీ తన లోపల వెతికే ప్రయత్నం చేయడు అని అన్నాడంట. అప్పుడు ఆ మిగతా దేవుళ్ళందరూ క్లాస్ కొట్టేసి, అరే సూపర్ అబ్బా, నువ్వు ఎక్సలెంట్ అబ్బా, నువ్వు వండర్ఫుల్ అబ్బా, ఫెంటాస్టిక్ అబ్బా, నువ్వు మార్వెలస్ అబ్బా, నువ్వు ట్రిమెండస్ అబ్బా అని ఏం చేశాడట అంటే, ఆ మనశ్శాంతిని తీసుకొచ్చి మనిషి లోపలే పెట్టిండంట. వాస్తవానికి నిజంగా ఏం జరుగుతుంది అని అంటే, ఆ మనశ్శాంతి కావాలని మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాము, కానీ ఆ మనశ్శాంతి అనేది మన మనసులో ఉంది, మనలో ఉంది అనే విషయాన్ని గమనించకుండా ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి మరి ఎట్లా ఆ మనశ్శాంతి మనలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడం ఎట్లా, దాన్ని ముందుకు వెళ్ళడం ఎట్లా అనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిజంగా ఒత్తిడి అనే పదం వినగానే నిజంగా భయమేస్తుంది. వాస్తవానికి అసలు ఏంటి ఒత్తిడి అని ఆలోచిస్తే, నిజంగా ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అని అంటే, నిజమబ్బా అసలు నేను చాలా ఇబ్బంది అయిందని హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేశారు, అన్ని టెస్టులు చేస్తే అన్ని టెస్టులలో మంచిగానే ఉంది, కానీ అలా నా ప్రాబ్లం మాత్రం పోతలేదు. జ్యోతి గారు అంతే కదా, నిజం సార్, అరే అన్ని ప్రాబ్లమ్స్ కు టెస్ట్ చేసిర్రు సార్, అన్నిట్లలో మంచిగానే వచ్చింది కానీ అసలు నా ప్రాబ్లం ఇంకా అట్లనే ఉండిపోయింది, ఏం జరుగుతుంది బాబు గారు అని ఆలోచిస్తే, బాబు గారు కూడా అనుకుంటారు నిజమే సార్, అసలు నిజంగా ఎట్లా జరుగుతుంది అనే క్రమంలో ఎక్సలెంట్ ఏంటి అని ఆలోచిస్తా ప్రయత్నం చేస్తా ఉంటే, ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి
అల్సర్ నుంచి ఆయాసం వరకు చికిత్స తీసుకుంటున్న వారికి వచ్చిన ఆ ప్రాబ్లము వారిలో ఉన్న ఒత్తిడి ద్వారా వచ్చిందనే విషయం తెలియట్లేదు వాస్తవానికి. వాళ్ళలో ఉన్న ఒత్తిడి ద్వారా అసలు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ ఒత్తిడి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే ఒత్తిడి రాలేదు, వాస్తవానికి తెచ్చుకున్నాం మనమే. ఒత్తిడి వచ్చిందా ఎక్కడి నుంచి అని అంటే ఎక్కడి నుంచి రాదు, అది తెచ్చుకుంటున్నాం మనం వాస్తవానికి. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినలుగా ఉండేది. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్నా భిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాము, ఒక్కరే కుటుంబంగా మిగిలిపోయాం మనం వాస్తవానికి. కాబట్టి అప్పుడు ప్రారంభించబడింది. అసలు మొదటగా ఈ ఒత్తిడి అనే విషయం గురించి 1906వ సంవత్సరంలో జర్మనీలో ఒక సదస్సు జరిగిందంట ఒత్తిడి పైన. అప్పటికి మన భారతదేశంలో ఒత్తిడి లేదు, మనకు ఒత్తిడి లేదు, మన తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, మీకు లేదు, నాకు లేదు. వాస్తవానికి 1906లో అప్పుడు ఉండనంట జర్మనీలో జరిగిందంట సదస్సు. తర్వాత 1947 ఆ ప్రాంతంలో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో అక్కడ డెట్రాయిట్ ప్రాంతం ఎలా ఉండేదట అంటే మొత్తం అంతా ఫ్యాక్టరీస్ ఉండేయంట. ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికి కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నరాల నొప్పులు అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయంట. రాగానే వాళ్ళందరికీ టెస్ట్ చేసిర్రంట. అరే కాళ్ళ నొప్పులు రావడానికి, మెడ నొప్పులు రావడానికి, నరాల నొప్పులు రావడానికి, తలనొప్పి రావడానికి వీటన్నిటికీ కారణం ఏంటి అని టెస్ట్ చేస్తే అన్ని టెస్టులల్లో అన్ని మంచిగానే ఉన్నాయని తెలుస్తుందట. అరే అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మరి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అంటే అప్పుడు తెలిసిందంట వీళ్ళకి ఈ ఇబ్బందులన్నీ రావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళలో ఉన్న ఒత్తిడి అనే విషయం తెలిసిందట 1947. అది మన దగ్గర కాదబ్బా, అప్పటికి అమెరికా డెట్రాయిట్ ప్రాంతం అక్కడ సంబంధించిన విషయమే, అప్పటికి భారతదేశంలో లేదు. ఎందుకు అంటే మన వసుదైక కుటుంబం ఉమ్మడి కుటుంబాలు ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. అన్ని విషయాలని షేర్ చేసుకునే వాళ్ళము, ప్రతి ఒక్క విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పుకునే వాళ్ళము, బాధ వచ్చినా పంచుకునే వాళ్ళము, ఆనందం వచ్చినా పంచుకునే వాళ్ళము, ఆస్తులు వచ్చినా కానీ పక్క వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మనం అట్లున్నదా మన పరిస్థితి అని అంటే ఏది లేదు మన పరిస్థితి. చెప్పుకుంటే ఒక రకమైన బాధ, చెప్పుకోలేకపోతే ఇంకొక రకమైన బాధ ఉంది. అంటే మన బాధను చెప్పుకుంటే పక్క వాళ్ళు ఆనందపడే రోజులు ఈ రోజులు, అప్పుడు మన బాధను చెప్పుకుంటే ఓదార్చే రోజులు ఆ రోజులు వాస్తవానికి. మరి ఎందుకు వస్తుంది ఈ ఒత్తిడి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఈ సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యామంట. వీటన్నింటికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది యొక్క మన సంకల్ప బలం, మనిషి యొక్క సంకల్ప బలం అంట వాస్తవానికి. నిజంగా ఒకప్పుడు ఆది మానవుడు చాలా ఆనందంగా ఉన్నాడు వాస్తవానికి. అడవిలో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, చెట్టు తొర్రల్లో ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కొండ గుహల్లో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నాడు. మరి చెట్టు తొర్రల్లో నుంచి, కొండ గృహల్లో నుంచి ఇప్పుడు ₹1 కోటి విల్లాలలో ఉన్నాం మనం వాస్తవానికి. ₹1 కోటి విల్లాలో ఉన్నాం కానీ మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు కూర్చొని ఇక్కడ ఉన్నాము, పాలు మాడిపోతున్నాయని ఒకడు, పిల్లోడు ఏడుస్తున్నాడు ఇంకొకడు, ఫోన్ వస్తుందని ఇంకొకరు, పొద్దున అప్పు కట్టాలని ఇంకొకరు, సాయంత్రం చపాతీ చేయాలని ఇంకొకరు. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నామో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి వాస్తవానికి. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని ఆలోచించే ప్రయత్నం చేస్తే గ్లోబలైజేషన్ మహిమ, ఈ గ్లోబలైజేషన్ మహిమలో ప్రతి ఒక్కటి మారిపోయింది వాస్తవానికి. ప్రతి ఒక్కటి మారిపోయింది. ఏంటంటే ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యము పెరిగింది, విలాసము పెరిగింది, విజ్ఞానము పెరిగింది, కాలుష్యము పెరిగింది, ఖర్చు పెరిగింది, కల్తీ కూడా పెరిగిపోయింది వాస్తవానికి. అన్ని పెరిగాయి. ఈ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయిందంట. దానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క ఒత్తిడి మాత్రమే. ఎందుకు అనంటే మానవుడి జీవితంలోకి ఎప్పుడైతే వేగం ప్రవేశించిందో అప్పుడే మనిషిని వివిధ రకాల ఒత్తిడులు కుంగదీయడం మొదలుపెట్టాయంట. అసలు ఈ పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక చాలా ఇబ్బందికి లోనవుతున్నాడంట వాస్తవానికి. ఈ ఆధునిక యుగం అంతా, ఆది మానవుడి యుగం చాలా అద్భుతంగా ఉండేది కానీ ఆధునిక యుగం మాత్రం మొత్తం జెట్ స్పీడ్ లో అయిపోవాలి. జెట్ స్పీడ్ అంటే ఇప్పుడే అయిపోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడే కావాలి మనకు, అంతే, ఇక ఆ క్షణం కావాలి. కాకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా నర్వస్ అయిపోతూ ఉంటాం వాస్తవానికి. అంటే చూడండి ఎందుకు ఆధునిక జెట్ యుగంలో మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం. తాత ముత్తాతలకు లేదబ్బా ఒత్తిడి, లేదు. నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఉండేవాళ్ళు చాలా మంది అదృష్టవంతులు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు తెలుసా, వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏం జరిగినా మన మంచికే,
ఏం జరిగినా మన మంచికే. అశోక్ రెడ్డి గారు చెప్పారు స్టార్టింగ్ లో, అద్భుతమైన పాయింట్. అసలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. జో హువా అచ్చా హువా, జో హో రహా హై అచ్చా హో రహా హై, జో హోగా అచ్చా హోగా. ఇగో హిందీలో నాకు ఇదొకటే డైలాగ్ వచ్చు, మళ్ళీ అడగకండి. అరే గట్ల కాదు భయ్, నేను ఏమంటున్నానంటే ఏం జరిగినా మన కోసమే, మన మంచి కోసమే కదా. మరి ఎందుకు మనిషి ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు అని అంటే, మనిషికి ఏం కావాలి అని అంటే అన్నీ మంచే జరగాలి, అన్నీ మంచే జరగాలి. అసలు ఎందుకు వస్తుంది ఈ ఒత్తిడి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే, అసలు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారంట. ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనిషి సుఖ దుఃఖాలని సమదృష్టితో చూస్తూ ఉంటాడో, సుఖ దుఃఖాలని సమదృష్టితో చూస్తూ ఉంటాడో, అప్పుడు మనిషికి ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పాడంట. మరి నిజంగా చెప్పండి, మనకు కావాల్సిన ఏంటి అని అంటే ఏం చెప్తాం? మనకు దుఃఖం కావాలంటే మనం కోరుకుంటామా? అసలు వాస్తవానికి అన్ని సుఖాలు నాకు రావాలి, అన్ని లాభాలు నాకు జరగాలి, అన్ని నష్టాలు మాత్రం పక్కలకు జరగాలి, అన్ని ఇబ్బందులు మాత్రం పక్కలకు జరగాలి అని ఆలోచిస్తూ కూర్చున్నంతసేపు మనం ఒత్తిడిలో ఉండక ఎక్కడుంటాం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి ఏం చేస్తే ఆ ఒత్తిడిలో నుంచి బయటకు రావచ్చు? ఎట్లా ఉంటే ఆ ఒత్తిడి మనం ఏ ఇబ్బంది, అసలు ఒత్తిడి లేని ఎవరికి చెప్పండి, ఒత్తిడి లేని ఎవరికైనా ఉందా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే, ప్రాణమున్న ప్రతి జీవికి ఒత్తిడి అనేది ఉంటుంది. వాస్తవానికి ప్రాణం లేని దానికి మాత్రమే ఒత్తిడి ఉండదు. ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఒత్తిడి ఉంటుంది, మనిషికి కూడా ఒత్తిడి ఉంటుంది, ఉండాలి కూడా. ఉంటేనే అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాడు. మీ అందరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అసైన్మెంట్స్ చేయండి, అది చేయండి, మీరు లేకపోతే మీరు అది చేయరు కదా వాస్తవానికి. అంటే చూడండి, ఆ పాజిటివ్ స్ట్రెస్ వేరు, నెగిటివ్ స్ట్రెస్ వేరు. పాజిటివ్ స్ట్రెస్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటే, నెగిటివ్ స్ట్రెస్ అనేది ఏం చేస్తుంది అని అంటే మనల్ని చాలా 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 ఇబ్బంది పెడుతుంది వాస్తవానికి. మీరందరూ కూర్చొని ఉన్నారు, వీడియోస్ ఆన్ చేసుకున్నారు, చాలా అదృష్టవంతులు మీరందరూ. వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు కూడా ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు ఇంకా అదృష్టం వస్తుంది మీకు. అరే అదేం సార్ అట్లా వస్తుందా అని అంటే, వస్తుంది భయ్, మీకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, ఈరోజు సాయంత్రం మీకు అదృష్టం రాకపోతే నన్ను అడగండి. మీ అందరి చేతుల్లో ఏముంది అంటే ఏం చెప్తారు? మా అందరి చేతుల్లో ఏముంది అని అంటే, ఏం లేదని ఖాళీగా ఉందని చెప్తారా? పెన్ను ఉంది సార్ అని చెప్తారు. ఏముంది? పెన్ను ఉంది. చూపెట్టండి మీ పెన్నులను చూద్దాం. బాగున్నాయి పెన్నులు. కొత్త పెన్నులు అనుకున్నారా, పాత పెన్నులే వాడుతున్నారా అని? సార్ మా పాప పెన్ను సార్ ఇది, క్యాప్ లేని పెన్ను సార్ ఇది, 3 రూపాయల పెన్ను సార్ ఇది, 30 రూపాయల పెన్ను సార్ ఇది. 300 పెన్ను ఎవరన్నా వాడుతున్నారా? వాడం. 3000 పెన్ను ఎవరన్నా వాడుతున్నారా? 3000 పెన్ను వాడతారా సార్? మరి జోగి ఎత్తారు మరి అని అనుకుంటారు కదా. పెన్నులు ఉన్నాయా చూడండి, చూద్దాం. నా చేతిలో అయితే బొమ్మ ఉంది, మరి చూపెడతాను నేను మీకు. సార్ ఎవరు 3000 పెన్ను ఉన్నట్టుంది ఆటోమేటిక్ చెప్తున్నారు. నా చేతిలో అయితే ఒక అద్భుతమైన బొమ్మ ఉంది, మా పాపది. చూద్దాం సరే. మీ చేతిలో ఏముంది చూడబెట్టండి ఒకసారి చూద్దాం. పట్టుకోండి, ఇలా పట్టుకోండి చూద్దాం. ఇట్లా పట్టుకోండి. ఓకే రైట్, ఎక్సలెంట్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, మార్వలస్, ట్రిమండ్రస్. చేతిలో పెన్ను పట్టుకున్నారా? ఒకసారి పైకి చూడండి. చేతిలో పెన్ను పట్టుకొని పైకి చూడండి. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మళ్ళీ ఒకసారి చేతిలో పెన్ను పట్టుకొని నన్ను చూడండి ఒకసారి. నన్ను సరే, చాలా మంది మెంటర్స్ కూడా ఉన్నారు. ఓకే ఎక్సలెంట్, ఫాలో కానీ ఈ ట్రిప్ పనిచేస్తుంది మీకు ఎప్పుడైనా వాడుకోవడానికి. ఓకే రైట్ రైట్, పెన్ను పట్టుకున్నారా? రైట్, సూపర్. మళ్ళీ పైకి చూడండి ఒకసారి, పైకి చూడండి సార్. జాగ్రత్తగా అడుగుతున్నాను, మూడోసారి చాలా జాగ్రత్తగా వినండి. చేతిలో పెన్ను పట్టుకున్నారా? రెడీ, పైకి చూడండి ఒకసారి. పైకి చూస్తున్నా. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పైకి చూడండి అని అంటే చూసడానికి ఉపయోగపడేది ఏంటి? పెన్ను కింద పెట్టకు, పెన్ను చేతిలో పట్టుకో. కళ్ళు, మరి కళ్ళతో ఇట్లా పైకి అనొచ్చు కదా, ఇట్లా అంటే అయిపోతుంది కదా, పైకి చూసినట్టే కదా. మరి ఎందుకు సార్ ఇట్లా పైకి అంటున్నావు? తల సార్ మెడ ఎందుకు పైకి లేపుతున్నా? సార్ చిన్నప్పుడు మా సారు తల పైకి ఎత్తి చూడు అంటే, పైకి చూడు అంటే తలెత్తి చూసిండు సార్. చిన్నప్పుడు మా ఇంటికాడ కూడా పైకి చూడు అంటే అందరు ఇట్నే చూసిరు సార్, అందుకే నేను అట్ట చూస్తున్నా సార్. అంతేగా అంతేగా అంతేగా. ఎస్, టు బి ఫ్రాంక్, మనం అంతేగా 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 అనే సిచ్యువేషన్ ఓడిపోయాం. అంటే చూడండి, ఎప్పటిదో మైండ్ సెట్ అది అట్లనే పెట్టుకొని ఉన్నాం. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి కాకముందు నుంచి ఇంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి ఇంతే, నేను సంపాదించక ముందు నుంచి ఇంతే, నేను ఇల్లు కట్టక ముందు నుంచి ఇంతే, నేను కారు కొనక ముందు నుంచి ఇంతే. అరే అన్ని జరిగినాయి కావా, మారవా ఇక నువ్వు? ఇంకా మారవా నువ్వు? ఇక మారవా నువ్వు? ఏం మారినావు? నీకు అర్థమవుతుందా? మళ్ళీ గయ్యే పనులు చేస్తున్నావు, మళ్ళీ గట్లనే ఉంటున్నావు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని అంటున్నావు. మళ్ళీ స్ట్రెస్ రాకుండా ఏమొస్తుంది నీకు? నీకు ఇబ్బంది కాకుండా ఏమొస్తుంది నీకు? పెళ్ళయింది కదా, పెళ్ళైనాక సాయంత్రం పూట దోస్తులతో బయట తిరుగుతా అంటే ఎట్లా? పెళ్లి కాకముందు తిరిగినవై నేను ఎవరద్దన్నారు? నేను ఎవరైనా ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారా? ఎవ్వరు రమ్మన్నారు కదా. రేపు పెళ్ళయింది, ఇంటికాడ నీకోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, దోస్తులను కట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి పోవాలి అనే ఆలోచన ఉందా మనకంటే? నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెరిగినప్పటి నుంచి ఇంతే. అంటే ఒక చిన్న పాయింట్ చూడండి, ఇక్కడ మనం ఎట్లా మైండ్ సెట్ ఫిక్స్ చేసుకున్నాము అనే పాయింట్ చాలా 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 ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది నీకు ఒత్తిడి రావడానికి.
సరే చూద్దాం, పెన్ను పట్టుకున్నారు ఆ చేతిలో, ఇట్లా పట్టుకొని చూద్దాం ఒకసారి మళ్ళీ. రైట్, ఈ పెన్ను బరువు ఉందా? ఏం బరువు లేదు సార్, కామన్గా ఉన్నది సార్, సింపుల్ లైట్ వెయిట్ సార్, లైట్ వెయిట్. ఎస్ సార్ నో? చాలా లైట్ వెయిట్ కదా. ఇంత చిన్న లైట్ వెయిట్ పెన్ను 1 నిమిషం ఇలానే పట్టుకుంటారా? పట్టుకుంటాం సార్, చాలా ఈజీగా ఉంటుంది. 10 నిమిషాలు పట్టుకుంటారా? ఏం కాదు సార్, పట్టుకుంటాం. గంట సేపు ఇట్నే పట్టుకుంటారా? అబ్బా సార్, చేయి నొప్పి లేస్తుంది, ఏలు నొప్పి లేస్తాయి. 10 గంటల సేపు ఇట్నే పట్టుకుంటారా? అబ్బా సార్, మస్తు ఇబ్బంది అవుతుంది సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. రేపు సాయంత్రం దాకా ఇట్నే పట్టుకొని కూర్చుంటారా? సార్ హాస్పిటల్కి ఓడే సార్, ఇక బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము పెయిన్ వస్తుంది, మెంటల్ పెయిన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, చేతి నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తాయి, కిలో నొప్పి వస్తాయి, అన్నీ వస్తాయి కదా. చూడండి ఒకసారి కింద పెట్టేయండి అది. అబ్బా ఎంత రిలాక్స్గా ఉన్నా సార్. నిమిషం అన్నప్పుడు ఏమనిపించలే, 10 సెకండ్లు అన్నప్పుడు ఏమనిపించలే, గంట సేపు అన్నప్పుడు ఏమనిపించలే, 10 గంటలు అనేసరికి భయమైంది సార్, నెక్స్ట్ డే అనేసరికి చాలా ఇబ్బంది అనిపోయింది సార్. చూడండి, ఎటువంటి బరువునివ్వని ఒక చిన్న పెన్ను నేను క్యారీ చేస్తున్నాను. మైండ్ సెట్ నీ మైండ్ లో ఉన్నప్పుడే, నీ ఆలోచన నీ మైండ్ లో ఉన్నప్పుడే నీకు చాలా బరువునిచ్చింది, నేను చాలా ఇబ్బందికి గురి చేసిందే. మరి అలా కింద పెట్టగానే చాలా రిలాక్స్ అయిపోయావే, చూసావా? అంటే ఇక్కడ what I am going to say, when you carries your emotions, you are feeling stressed. అసలు మనిషి నిజంగా ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాడు అని అంటే, తన యొక్క ఆ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు వాస్తవానికి. మా బామ్మారితో ఇప్పటిదాకా మాట్లాడా నేను అంటే అందరు నవ్వుతారు సార్, మా బామ్మారితో కూడా నేను మాట్లాడా, మాకు కూడా గొడవ అయినాయి సార్, బామ్మారితో మాట్లాడా. ఎందుకు మాట్లాడానంటే, ఇక కొత్తగా పెళ్ళయిందబ్బా, కొత్తగా పెళ్ళైన తర్వాత మా ఆవిడని తీసుకొని వస్తున్నా నేను. ఆవిడని తీసుకొని వచ్చి కార్ ఎక్కడానికి వస్తాం కదా అబ్బా, పెళ్ళి అయినప్పుడు కొత్తలో అప్పుడు కార్లు పెడతారు కదా మనం ఎక్కడానికి, ఇట్లా జంటగా వస్తా అంటే కారు పట్టుకోవడానికి కార్ దగ్గరికి వచ్చాను. కార్ దగ్గరికి రాగానే టక్కన మా బామ్మారు వచ్చి డోర్ తీసి వాళ్ళ అక్కన ఎక్కుమని అన్నాడు. అబ్బా, వాళ్ళ అక్కన ఎక్కుమని అన్నాడు. తర్వాత నాకు డోర్ తీయలే, ఇక మళ్ళీ డోర్ తీయలే నన్ను ఎక్కుమనడానికి. అబ్బా, నాకేమనిపిస్తుంది తెలుసా, బిడ్డ కారు డోర్ తీయవా నేను ఎక్కడానికి, నీ సంగతి చెప్తాను, మా ఇంటికి రావా, ఇక నేను మనసులో పెట్టుకున్నా నీ సంగతి, నీ కథ, ఇక మొత్తం నువ్వు నా దగ్గరికి రావాలి, నేను నీ దగ్గర రావాలి, జరుగుతా చూడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడతలేను వాస్తవానికి నేను. అయినా మంచిగా ఉన్నాడు, వాళ్ళ అక్క కూడా మంచిగానే ఉన్నది. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు? నేను ఇబ్బంది పడతానా. గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతానా, గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతానా, కారు చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతానా, ఆల్బమ్ చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతానా, ఆల్బమ్లో ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతానా. అంటే చూడండి, ఒక చిన్న ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయాన్ని నీ జీవితంలో నువ్వు ఇప్పటికీ క్యారీ చేస్తూ ఉన్నావే. మరి నువ్వు అలా స్ట్రెస్కి గురి కాకుండా ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి వాస్తవానికి. అంటే డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్. ఏదైనా సరే అసలు ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి, నిజంగా ఒత్తిడి అనేది లేదబ్బా, రాదు. ఎందుకు రాదు అని అంటే, అసలు ఉండదు మనిషికి ఒత్తిడి. కొనుక్కొని తెచ్చుకుంటున్నాం మనం, పైసలు ఇచ్చి తెచ్చుకుంటున్నాం. అలా కాదు ఉంది, నాకు అది కావాలి, అలా చేసిరు, నేను ఇది చేయాలి. అరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నువ్వు చేసేది నువ్వు చేయాలి, నీకున్నది నీకుంటది, వాళ్ళకున్నది వాళ్ళకుంటది. కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ ఎందుకంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు. ఎవరో ఏదో అంటే బాధపడడం, ఎవరో ఏదో అంటే ఆనందపడడం, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు వాస్తవానికి. ఎవరో ఏదో అంటే బాధపడడం ఏంటి, ఎవరో ఏదో అంటే ఆనందపడడం ఏంటి? నేను బాగా లేను అని ఎవరో అన్నారు, బాధపడతానా? నేను బాగా లేనంటే నేను బాగా ఉన్నా అని ఇంకొకరు అన్నారు, సంతోషపడతానా నేను? నాకు తెలుసు కదా నేను ఎంత బాగున్నానో ఎంత బాగలేనో అనే విషయము, నేను ఎంత గొప్పవాడినో అనే విషయం నాకు తెలుసు కదా. ఎవరికో ఒక చిన్న వ్యక్తి ఒక చిన్న మాట అంటే ఎందుకు అదే మాటను ఇంకా క్యారీ చేస్తూ ఉన్నావు నువ్వు ఈరోజు? ఎప్పుడైతే నువ్వు ఆ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఉంటావో, నువ్వు చాలా చాలా ఒత్తిడి లోని అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నీకు ఒక విషయం తెలుసా, ఈ క్షణంలో నీకు చాలా ఆనందం కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత అంతే ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు. నీకు ఈ క్షణంలో బాగా బాధ కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత అంతే బాధను కలిగిస్తుందా? కలిగించదు. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది కదా, ప్రతి క్షణం మారుతూ ఉంది, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్ని మారుతూనే ఉన్నాయి. ఎన్ని మారినా ఏది మారకపోయినా నువ్వు మారనంత వరకు నీ ఆలోచన మారనంత వరకు నువ్వు అలానే ఒత్తిడిలో ఉండిపోతావు వాస్తవానికి. పొద్దున లేచి మా పాపని స్కూల్లో దించడానికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ కనబడింది. నాకు ఫ్లెక్సీ కనబడగానే ఏమైంది అని తిరిగి చూశాను. ఎవరో చనిపోయి ఉన్నారు అక్కడ. యాక్చువల్గా అయ్యో చనిపోయి ఉన్నారు
ఈ సంఘటన బాగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సందర్భంలో కావచ్చు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ రోజు మస్తు చాలా 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 బాధలో ఉంటాడు ఆ వ్యక్తి. అదే వ్యక్తి 3 రోజుల తర్వాత కొంచెం బాధను వదిలేసి పనులు చేస్తూ ప్రారంభిస్తూ ఉంటాడు, కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు వాస్తవానికి. అదే వ్యక్తి 11వ రోజు అందరినీ పలకరిస్తూ ఉంటాడు, అందరినీ మాట్లాడిస్తూ ఉంటాడు, అందరూ వచ్చారా వెళ్ళారా అని చూస్తూ ఉంటాడు. అదే వ్యక్తి నెల రోజుల తర్వాత హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కూర్చొని జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటూ ఉంటాడు వాస్తవానికి. 6 నెలలకు ఏదో సంబంధం ఒక సిచ్యువేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా అందరు కుటుంబ సభ్యులందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళ ఇంటి వాళ్ళని పక్క వాళ్ళని అందరినీ తీసుకొని కూర్చుంటాడు. సంవత్సరం తర్వాత అదే వ్యక్తి ఆనందంగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. చూడండి, కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటాడు. అరే నీకు అర్థమవుతుందా? నీకు మన పిచ్చా, నాకు అర్థం కావట్లేదు. నువ్వే అంత ఇబ్బందిలో ఉన్న నువ్వే ఒక 1 ఇయర్ తర్వాత ఇంత ప్రశాంతంగా ఆ పనిని చేయగలిగావే, మరి చిన్న చిన్న విషయాలన్నీ మైండ్ లో పెట్టుకొని ఎందుకు పక్క వాళ్ళ మీద అంత ఈర్ష్యతో ఉంటున్నావు? ఎందుకంత ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఆలోచించే ప్రయత్నం చేస్తున్నావా ఎప్పుడైనా అనంటే ఎప్పుడూ ఆలోచించాం మనము. అదే మూర్ఖత్వంతో ఉండిపోతాము. నేను ఇంతే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, పెళ్లి కాకముందు నుంచి ఇంతే, పిల్లలు కాకముందు నుంచి ఇంతే. రే పెళ్ళయింది, పిల్లలయ్యారు, ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కారు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, అన్ని మార్చుకున్నావు, స్టైల్ మార్చుకున్నావు, బట్టలు మార్చుకున్నావు, గడ్డం మార్చుకున్నావు. చూడు స్టైల్, పాత గడ్డం వేరు, కొత్త గడ్డం వేరు, పాత లుక్ వేరు, కొత్త లుక్ వేరు. అరే అన్ని మార్చుకున్నావు, కానీ ఆలోచన ఎందుకు మార్చుకోవట్లేదు? నువ్వు అర్థమవుతుందా నీకేమైనా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం. ఒత్తిడి లేదండి, తెచ్చుకుంటున్నాము. ఒత్తిడి లేదు మనిషికి, తెచ్చుకుంటున్నాము. ఈ రోజు ఈ క్షణంలో నీకున్న ప్రతి ఒక్క మానసిక ఇబ్బంది అది నువ్వు కొని తెచ్చి పెట్టుకున్నదే. దాన్ని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అరే రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి మనకు ఎదురవుతూ ఉంటే ఆ వ్యక్తికి మనం సైడ్ ఇచ్చి పక్క నుంచి వెళ్ళిపోతామా లేదా? మనకు ఎదురొస్తూ ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అదే నువ్వు రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో కాకుండా నీ జీవితంలో ఎదగాలి అనుకుని ముందుకెళ్తున్న క్రమంలో ఎవరో నిన్ను విమర్శిస్తున్నారని, ఎవరో నిన్ను నిందిస్తున్నారని వాళ్ళకి ఎదురుపడి వాళ్ళని విమర్శిస్తున్నావు, వాళ్ళని నిందిస్తూ ఉన్నావు. కానీ నీ లక్ష్యం అదా? నీ పని అదా? నువ్వు వాళ్ళని ఎదిరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు 100% ఎక్కువగా నిన్ను ఎదిరిస్తూ ఉంటారు, ఎక్కువగా నిన్ను విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ లక్ష్యం నిన్ను విమర్శించడమే, వాళ్ళ లక్ష్యం నిన్ను ఎదిరించడమే. కానీ నీ లక్ష్యం అది కాదు కదా, నీ లక్ష్యం అది కాదు కదా. నువ్వు జీవితంలో ఎదగాలి కదా. చూడండి, ఎందుకు అన్ని విషయాలను పట్టించుకుంటున్నాం మనము? ఒక్కసారి అలా ఆలోచించే ప్రయత్నం చేయండి. అలా ఆలోచించినప్పుడు నిజంగా మన దరిదాపుల్లో కూడా ఒత్తిడి రాదు వాస్తవానికి. ఏ ఒత్తిడి సార్ మంచిగా లేదు సార్, ఈ ముచ్చటెక్కడిది అసలు? ఈ ఒత్తిడి అనే ముచ్చటెక్కడిది? మనది కాదబ్బా, మీకు అర్థమైతే లేదు. ఈ ఒత్తిడి ముచ్చటెక్కడిది అంటే ఫిజిక్స్ కి సంబంధించిన పదం ఇది, మనది కానే కాదు అసలు వాస్తవానికి. ఈ ఫిజిక్స్ లో ఒత్తిడి భౌతిక శాస్త్రము అంటారు. ఫిజిక్స్ అంటే మాకు బాగా ఇష్టమే, కానీ ఫిజిక్స్ ని తెలుగులో భౌతిక శాస్త్రము, భౌతిక శాస్త్రము అని అంటారు. ఫిజిక్స్ లో ఒత్తిడి ఏంటి అని అంటే ఏదైనా ఒక వస్తువుని 2 sides లో నుంచి ఫోర్స్ గా ప్రెస్ చేస్తే ఒత్తిడి అని అంటారు. ఏదైనా ఒక వస్తువుని 2 sides లో ఫోర్స్ చేస్తే ఒత్తిడి అని అంటాం. బాగుంది సార్, అది ఫిజిక్స్ ఒత్తిడి. ఇంగ్లీష్లో కూడా ఒక ఒత్తిడి ఉంటుంది అబ్బా. ఇంగ్లీష్ మాకు అప్పుడు మేడం చెప్పింది, అందుకే నాకు బాగా గుర్తున్నది. అదేం సార్, మేడం చెప్తేనే గుర్తుంటుందా, సార్లు చెప్తే గుర్తుండదా? సార్లు చెప్పేదానికన్నా మేడం చెప్తే ఎక్కువ గుర్తుంటుంది అని అనుకుంటారు. ఎవరు చెప్పినా గుర్తుంటది వాస్తవానికి. కానీ ఇంగ్లీష్ లో ఒక ఒత్తిడి ఉంటుంది. 26 అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలన్నీ పదాలు తయారు చేస్తూ ఉంటాయి. ఆ పదాలను మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు, మన పదాలని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు కొన్ని గ్రేటర్ ఫోర్స్ తోటి ప్రొనౌన్స్ చేస్తుంటాం, కొన్ని గ్రేటర్ ఫోర్స్ తోటి ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. 8th క్లాస్ లో, 9th క్లాస్ లో, 10th క్లాస్ లో చెప్తారు దీన్ని. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా చెప్తారు దీన్ని. స్ట్రెస్ లెటర్స్ అని అంటారు. స్ట్రెస్ లెటర్స్ అని అంటారు. అవును, కరెక్టే. కొన్ని గీతలు పెడతాము, సరే ఇది స్ట్రెస్ లెటర్ అని ఐడెంటిఫై చేస్తాం. సరే బాగుంది. ఫిజిక్స్ లో ఒత్తిడి అంటే బాగుంది, ఇంగ్లీష్ లో ఒత్తిడి అంటే బాగుంది. మరి మనం మాట్లాడుకోబోయే ఒత్తిడి ఏంటి ఇప్పుడు అని అంటే, మనం మాట్లాడుకోబోయే ఒత్తిడి ఏంటి నిజంగా చెప్పండి. ఇక ఈ రోజు ఏమైంది తెలుసా? అసలు ఇక పొద్దున డ్యూటీకి పోతున్నా నేను. డ్యూటీకి పోయేటప్పుడు ఏమైందని అంటే లేట్ అయింది. డ్యూటీకి పోతే ఏమైంది? లేట్ అయింది. లేట్ కాగానే మా బాసు మామూలుగా కాదు, ఇక ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎన్నిసార్లు చెప్పినా అంతే నీకు, ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు మారవు, ఇక ఎంతసేపు లేట్ వస్తూనే ఉంటావు అనగానే నాకేమనిపించింది అంటే, అరే ఏం చేయాలని నాకు అర్థం కాలే. అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా చెప్పండి? ఏం చేస్తారు? మాట అంటే పడాలి. తప్పు చేసింది నువ్వే కదా. లేటుగా ఓడు ఎవరు తప్పు నాకు అర్థం కాదు. బాస్ అనడం తప్ప, లేటుగా ఓవడం నీ తప్ప? ఒక్కోసారి లేట్ వస్తే ఏంది అట,
ఒక్కసారి లేటత్తే ఏంది అట, ఒక క్షణం ఆగిపోతే ఏంది శ్వాస, దప్పులు కొడతారు డాన్స్ చేస్తారు తెలుసా మీకు ఇది? ఒక్క క్షణం నీ శ్వాస ఆగిపోతే ఏంది, దప్పులు కొట్టి డాన్స్ చేసి సాయంత్రం దావత్ కూడా చేసుకుంటారు తెలుసా మీకు ఈ విషయం? మనం ఏమనుకుంటామనంటే మనం చేసిన తప్పుని మనం యాక్సెప్ట్ చేయం ఫస్ట్. ఓసారి లేట్ వస్తే ఏమవుతుందట, ఓసారి ఓకపోతే ఏమవుతుందట కదా. ఒకప్పుడు ఎట్లా ఉండేనంటే అడవిలో ఉన్నప్పుడు ఏం జరిగేదట అంటే అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పులి ఎదురైంది అనుకోండి. పులి ఎదురైతే అప్పుడు ఏం చేసేవారట అంటే వీలైతే ఫైట్ చేసేవాళ్ళు, ఫైట్ చేయాలంటే బలం ఉండాలి, బాగా బలం ఉంటే ఫైట్ చేసేవాళ్ళు. నిజంగా పూర్వకాలంలో సింహాలతోటి పులులతోటి ఫైట్ చేసిన మనుషులు చాలా మంది ఉన్నారు వాస్తవానికి. వాళ్ళ కండల్లో బలం ఉంది కాబట్టి ఫైట్ చేసేవాళ్ళు. కాళ్ళల్లో బలం ఉంటే ఫ్లైట్ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి, కాళ్ళల్లో బలం ఉంటే ఫ్లైట్ పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్ ఈ రెండు మెథడ్సే ఉండేవి అప్పుడు యాక్చువల్గా, ఫైట్ ఆర్ ఫ్లైట్. కానీ ఇప్పుడు నాకు లేట్ అయింది, పొద్దుగాల బాస్ తిడుతున్నాడు, ఇప్పుడు బాస్ తోటి ఫైట్ చేయొచ్చా? నేను చేయలేను. ఫ్లైట్ అక్కడ నుంచి పారిపోవచ్చా? పారిపోలేను. ఫైట్ చేసి నువ్వేందబ్బా నాకు ఉద్యోగం నాకు మస్తున్నది అని వదిలేసి తత్తే ఇంటికి వచ్చినాక ఆ టార్చర్ మామూలుగా ఉండదు. ఒక్కరోజు మంచిగానే ఉంటుంది, తెల్లారి నుంచి ఆ బాస్ టార్చర్ కన్నా ఈ టార్చర్ కన్నా అదే మంచిగా ఉన్నది. ఏంది ఆ టార్చర్ అని మస్తు ఇబ్బంది పడుతుంటాం. అంటే అప్పుడు రెండే ఆప్షన్స్ ఉండే మనకు, ఫైట్ ఆర్ ఫ్లైట్. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. మనం ఫైట్ చేయనప్పుడు, ఫ్లైట్ కాలేనప్పుడు మేనేజ్ చేసుకోవాలి. దాన్నే అందుకే ఏమంటారనంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. వాస్తవానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. అరే భయ్ స్ట్రెస్ ఉంటుందా బా, మన చుట్టుపక్కలనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, మన కళ్ళ ముందునే ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే అని ఫ్లైట్ కాలేము, ఫైట్ చేయలేము. అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి, మనం దాన్ని అద్భుతంగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అని ఎక్కడ ఉండదు, మీరు వెతకండి, గూగుల్లో వెతకండి, ఎక్కడైనా వెతకండి. హౌ టు మేనేజ్ ద స్ట్రెస్ అంటారు. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని అంటారు వాస్తవానికి. మరి ఎట్లా సార్ ఇది ఏం చేస్తే బాగుంటుంది? ఈ మధ్యలో అందరికి జ్వరాలు వస్తున్నాయి. ఈ మధ్యలో జ్వరాలు వచ్చినాయి సార్, ఎప్పుడు వస్తాయి? మనిషి అన్నాక జ్వరం రాదా? జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు ఫస్ట్? ఏం చేస్తావు సార్ జ్వరం వస్తే? టాబ్లెట్ వేసుకుంటా. డాక్టర్ దగ్గర గంగలకు పోతాం, 350 రూపాయల ఫీజు, మళ్ళీ 350 రూపాయల టెస్టులు, మళ్ళీ 350 రూపాయల కన్సల్టేషను, మళ్ళీ 3 గంటల టైము, ఇవన్నీ వేస్ట్ సార్. మెడికల్ షాప్ జాయింగే, టాబ్లెట్ తీసుకున్నాడు, ఒకటి మింగేసుడు, ఎగ్జాంపుల్. అంతేనా కాదా? ఆ డోలో 650, పారాసెటమాల్ 500 mg. తర్వాత ఈ మధ్యలో కొత్త కూడా వచ్చినాయి మనకు. అవి ఏంటి అని అంటే అవి మెడిసిన్స్ తక్కువ రేటుకి వస్తాయి చూడండి, అదే పేరు ఉంటుంది ఒకటి. జనరిక్ మెడికల్ షాపులు కూడా వచ్చినాయి, జనరిక్ మెడికల్ షాపులలో కూడా దొరుకుతున్నాయి. అవునా కాదా? సరే భయ్ మంచిగా ఉంది, ఫిజికల్ హెల్త్, జ్వరం రాగానే టాబ్లెట్ వేసుకొని కూర్చుంటున్నావు, నిద్రపోతున్నావు, మంచిగా ఉంది. మరి మెంటల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తాను? ఏం చేస్తాం సార్? ఏం చెయ్యం. మరి ఏం చేయకుండా అది పెరగదు ఆవై. ఇప్పుడు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గింది. మరి ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అంత ఆలోచిస్తున్నావే, మరి మెంటల్గా ఫిట్నెస్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా అసలు నువ్వు అని అంటే అసలే ఆలోచించట్లేదు. అందుకే నీకు ఒత్తిడి వస్తుంది వాస్తవానికి, అందుకే నీకు ఒత్తిడి వస్తుంది ఈరోజు. నిజంగా చూడండి, ఒకప్పుడు డాక్టర్ల ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంది, ఇప్పుడు డాక్టర్ల ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంది. ఒకప్పుడు టెస్ట్లు చేసేవాళ్ళు, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, మాటల ద్వారా మెడిసిన్స్ ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కమర్షియల్ డాక్టర్స్ గురించి నాకు తెలియదు కానీ కామన్ డాక్టర్స్ అందరూ అలానే చెప్తున్నారు వాస్తవానికి. నిజంగా చూడండి, ఒక చిన్న మాట చెప్తే మనకు పెద్ద సమస్య వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నాకు ఒక పెద్ద సమస్య వచ్చి అని చెప్తే, ఓరే గిదా ఓ నా అప్పుడు గింత కన్నా మస్తు చూసిన, ఏం కాదు దానివల్ల అని అన్నాడు అనుకో, మరి అమ్మ ఏం కాదట, ఇంత పెద్ద సమస్య కూడా ఏం కాదట అని ఎంత రిలాక్స్ అయిపోయేటోళ్ళం చూడండి. ఇప్పటి కూడా అవుతారా కాదా? ప్రతి ఒక్కరు అవుతారు తెలుసా నిజంగా. దెర్ ఈజ్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ స్ట్రెస్ లివింగ్. ఇక చూసినావా, ఇక ఒక్క హైలైట్ పాయింట్ ఏంటంటే నిజంగా ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు చాలా మంది స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, తర్వాత ఇంకేదో చేస్తున్నారు చూసారా. ప్రతి ఒక్కటి చేస్తున్నారు, అది స్ట్రెస్ రిలీఫ్ కోసం అనుకుంటున్నారు. కానీ దానివల్ల స్ట్రెస్ రిలీఫ్ రాకుండా స్ట్రెస్ పెరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చాలా ఇబ్బంది గురి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీకు విషయం తెలుసా, అద్భుతంగా ఈరోజు చాలా మంది చనిపోవడానికి, చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి, చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ గురి కావడానికి, చాలా మంది ఫ్యామిలీస్ లో గొడవలు కావడానికి, చాలా మంది శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేకపోవడానికి, చాలా మంది మదన పోవడానికి చాలా ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అది ఒక ఒత్తిడి ద్వారానే వాస్తవానికి. ఈ చిన్న చేంజ్ నిజంగా మీ జీవితాలను మార్చడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది.
చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, మీకు అర్థమవుతుందో లేదో. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం బడికి పోయిన తర్వాత అంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయలా అని నేర్చుకున్నాం. వాస్తవానికి ఎంతమంది గుర్తుంది అని అంటే అందరికీ గుర్తుంది సార్ అంటారు. ఆ అంటే అమ్మ, అమ్మని మించిన దైవం లేదు. ఈ అంటే ఆ అంటే ఆవు, ఆవును మించిన జంతువు లేదు. ఈ అంటే ఇల్లు, ఇల్లును మించిన స్వర్గమే లేదు. ఈ అంటే ఈగ, ఈగను మించిన క్రిమి కీటకాలు లేవు. ఊ అంటే ఉడత, ఉడత భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి. ఊ అంటే ఊయల, ఊయలలో కూసినంత ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనుకుంటున్నాం. అన్నీ మర్చిపోయాం వాస్తవానికి ఈరోజు. అవన్నీ మర్చిపోయాం కాబట్టే ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం వాస్తవానికి. మరి ఏం చేయాలి? ఒత్తిడి రాకుండా ఉండాలి అనంటే, ఒత్తిడి పోవాలి అనంటే ఈ 6 విషయాలపైన చిన్న అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ అంటే అమ్మ అన్నాను. నేను ఇక్కడ ఆ అంటే ఏమంటానంటే అనారోగ్యము అని అంటాను. అనారోగ్యము. ఎప్పుడైతే నువ్వు అనారోగ్యంగా ఉంటావో నువ్వు చాలా ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, అనారోగ్యంగా ఉన్నావా చూసుకునే ప్రయత్నం చేయి ఒక్కసారి. నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పని చేస్తావు, ఎంత ఆనందంగా ఉంటావు, నీ ఫ్యామిలీతో ఎంత ఆనందంగా ఉంటావు, నువ్వు చేస్తున్న పని ఎంత అద్భుతంగా చేస్తావు. ఈరోజు నిజంగా నీకు చాలా ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం నీ అనారోగ్యమే. మరి నీ అనారోగ్యానికి ఎవరైనా కారణం ఉన్నారా ఈరోజు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే నీ అనారోగ్యానికి ముఖ్యమైన కారణం నువ్వు మాత్రమే, ఎవరు కాదు. మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి నీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. మంచి గాలి పీల్చుకోము, డబ్బాల దగ్గరికి వెళ్ళి డబ్బాలలో కొనుక్కొని గాలి పీల్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఈరోజు. సాయంత్రం ఇదే టైంకు మంచి నీళ్ళ బాటిల్ కొనుక్కోము 20 రూపాయలు పెట్టి, కానీ 2000 బాటిల్ పెట్టుకొని అందరిని పిలుచుకొని దావతులు చేస్తూ ఉంటాం. మన దసరాకి చేసినాం మనం. తెల్లారినాక లేవలే చాలా మంది, 3 రోజుల దాకా మనుషులు కాలే ఒక్కొక్కరు. 4వ రోజు అప్పుడప్పుడే సెట్ అవుతారు, మజ్జిగ దాక్కుంటా ఈ మధ్యలోనే. అంటే చూడండి, మనం చేసే పనులే మన అనారోగ్యానికి కారణమవుతున్నాయి. మరి ఆరోగ్యం కోసం నువ్వేం చేస్తున్నావు? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని నేర్చుకున్నావు. నువ్వు వెల్త్ కోసం వెంపర్లాడుతూ నీ హెల్త్ను పాడు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు హెల్త్ పాడైపోతుందో నువ్వు అనారోగ్యానికి కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేసి, టైం లేదు సార్ నాకు మస్తు బిజీ, నేను పొద్దున నుంచి సాయంత్రం దాకా అక్కడ బిజీ, ఇక్కడ బిజీ, సంపాదించే బిజీ. అవునా, అంత బిజీ నువ్వు? ఇంత బిజీ ఉంటే హాస్పిటల్లోకి వెళ్ళి 6 రోజులు ఉంటావు ఐసీయూలో, అప్పుడు ఖాళీగానే ఉంటావు కదా. 6 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం బిజీ ఉండదా నీకు? 6 రోజులు హాస్పిటల్లో ఉండకుండా 60 నిమిషాలు వాకింగ్ చేస్తున్నావా నువ్వు కనీసం రోజుకు? 60 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తున్నావా కనీసం రోజుకు? నువ్వు 60 నిమిషాలు రోడ్డు మీద నడుస్తున్నావా కనీసం రోజుకు? ఏం నడుస్తాం సార్ నీకు తెలియదు. రోడ్డు మీద పోతే అందరు నన్ను ఎదుగుతారు, రోడ్డు మీద పోతే అందరు నన్ను ఎదుగుతారు. నువ్వేమన్నా అదా అని నిన్ను చూడడానికి నేను కూడా పోతాను రోజు, నన్ను ఎవడు చూస్తలేడు. ఇంత హ్యాండ్సమ్ ఉన్నా, ఇంత స్మార్ట్గా ఉన్నా నేను, మస్తు మంది వస్తారు, నన్ను ఎవ్వరు చూస్తలేరు రోడ్డు మీద. మరి నిన్నే మనం ఏమనుకున్నా అంటే రోడ్డు మీదకి వెళ్తే నన్ను చూస్తారు, నన్ను సార్. వాకింగ్ చూడండి, ఇక్కడ వాకింగ్ లోనే కింగ్ అనే పదం ఉంది చూడండి. నువ్వు వాకింగ్ చేస్తే కింగ్ లాగా తయారైపోతావు. నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి. ఎప్పుడైతే నువ్వు ఈ రోజు నుంచి వాకింగ్ అలవాటు చేసుకో. టైం లేదు అని అంటే ఏదో ఒక రోజు 6 రోజులు 60 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈ రోజు నువ్వు వాకింగ్ స్టార్ట్ చేయి, 6 గంటలు కూడా హాస్పిటల్స్ లో ఉండాల్సిన అవసరమే లేదు నీకు. నీ సర్వ రోగాలు నీ బాడీలో నుంచి బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వాస్తవానికి ఇంట్లో నుంచి కాలు బయట పెడితే ఒంట్లో నుంచి రోగం బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒంట్లో నుంచి రోగం బయటకు వెళ్తుందో ఆటోమేటిక్గా నీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా నువ్వు ప్రతి ఒక్క పని చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అది చేసే ప్రయత్నం చేయి. టైం లేదు. చాలా టైం ఉంటుంది మనకు, కానీ ఆ టైం ఉన్నది, కానీ ఈ టైం లేదా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నీ అనారోగ్యమే నీ ఒత్తిడికి ముఖ్యమైన కారణం. చూడండి, తాతమ్మలని, నానమ్మలని, అమ్మమ్మలని, అమ్మలని వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు తెలుసా? ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ విషయాన్ని క్యారీ చేయరు మైండ్లో, వాళ్ళ మైండ్లో వదిలేస్తారు, అదే క్షణంలో వదిలేస్తారు. కానీ మనం అన్ని క్యారీ చేస్తూ ఉన్నాం. వాళ్ళు శారీరకంగా చాలా శ్రమ చేసే వాళ్ళు అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఈరోజు చేస్తున్నాం ఏదైనా అంటే అసలు శరీరంలో నుంచి చెమట రావట్లేదు. మనిషికి శరీరంలో నుంచి చెమట రావాలని, శరీరంలో నుంచి చెమట వస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సార్ రోడ్డు మీదకి వెళ్తే నన్ను అందరూ చూస్తారు అనుకుంటే ఇంట్లోనే మంచిగా స్పీకర్స్ పెట్టుకో, సౌండ్ బాక్సులు పెట్టుకో, మంచిగా హెడ్సెట్ పెట్టుకొని డాన్స్ చేయి. ఎవరు వద్దంటారు నేను? సార్ మా ఆయన చూస్తాడు సార్. మీ ఆయన కూడా చూడొద్దా డాన్స్ చేస్తే? బయటకు పోతే రోడ్డు మీద వాళ్ళు చూడొద్దా? ఇంట్లో ఉంటే మీ ఆయన చూడొద్దా? సార్ మా ఆవిడ నవ్వుతుంది సార్, నీ పొట్ట తగ్గదు అని నవ్వుతుంది సార్. రోడ్డు మీద ఎవరు నవ్వరు. అబ్బా మీ ఇంట్లో కదా నవ్వుతే ఏమైతుంది? మీ ఆవిడనే కదా, మీ కుటుంబ సభ్యులే కదా. అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఆయన ఏమనుకుంటాడో, ఈయన ఏమనుకుంటాడో, ఇక భలే ఎత్తాను సునీల్ సార్ చెప్పిండని ఇక పొద్దుగా లేచి ఓ ఎక్సర్సైజ్ చేసి, ఓ రన్నింగ్ చేసి, ఓ వాకింగ్ చేస్తున్నావా అని ఉంటాం. కానీ ఈ చిన్న మార్పు నిజం చెప్తున్నాను, చాలా అద్భుతంగా మీ స్ట్రెస్ రిలాక్స్ కావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి డాన్స్ చేయండి, తప్పేం కాదు కదా. ఎంతసేపు ఆ సోఫాలలో కూర్చుంటారు, ఆ సోఫాలు తిట్టుకుంటారా? మీకు అర్థమవుతుందా?
ఏం పర్లేదు, చచ్చిపోతున్నాను తిట్టుకుంటున్నాయి ఆ సోఫాలు. ఆ బెడ్ అయితే చీదరించుకుంటుంది, నేను అర్థమైతలేదు. నీకు అర్థమైతలేదు. ఆ బెడ్షీట్ అయితే పిచ్చిగా తిట్టుకుంటుంది నేను. ఆ బెడ్షీట్, ఆ బెడ్, ఆ సోఫా, ఎంతసేపు ఆ బెడ్ మీద, ఆ బెడ్షీట్ మీద, ఆ సోఫా మీద ఎంతసేపు కూర్చొని ఎంతసేపు పడుకొని ఉంటావు? కాసేపు అలా బయటకు వచ్చి ఆ హాల్లో తిరగరాదు. హాల్ ఫీల్ అవుతుంది, నీకు అర్థమైతలేదు. హాల్ ఫీల్ అవుతుంది, నువ్వు హాల్లోకి వస్తలేవని. ఆ హాల్లోకి వచ్చి చిన్నగా ఫిజికల్గా నువ్వు చిన్న యాక్టివిటీ చేసే ప్రయత్నం చెయ్యి. నిజంగా ఆరోగ్యం చూడండి. నిజంగా జ్వరం వచ్చినప్పుడు మనం హ్యాపీగా పని చేయగలుగుతామా? జలుబైనప్పుడు హ్యాపీగా పని చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు అనంటే నీ ఇల్ హెల్త్ అనేది నువ్వు హ్యాపీగా ఉంచదు వాస్తవానికి. అదే నువ్వు హెల్తీగా ఉంటే ఏ పని లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా. హెల్తీగా ఉంటే ఏ పని లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. నిజంగా ఎందుకు అనంటే శారీరకంగా దృఢంగా ఉన్న వారి దగ్గరనే మానసిక దృఢత్వం అనేది ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా చేయకపోతే ఇప్పటి నుంచైనా చేసే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఈ అంటే ఏంటి అనంటే ఆర్థిక ఇబ్బందులు. ఈ ఆర్థిక ఇబ్బందులు రాగానే సార్ నిజమే సార్, పైసలతోటి మస్తు ఇబ్బంది అవుతుంది, పైసలు లేక మస్తు ఇబ్బంది అవుతుంది, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ, నా జాతకం ఇంతే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు వాస్తవానికి. నిజంగా ఒక అద్భుతమైన విషయం ఏంటి అనంటే నువ్వు నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు పడడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అనంటే నీ అనారోగ్యమే. అది నీ అనారోగ్యం ద్వారా నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడతావు. నువ్వు ఇబ్బంది పడడం కాదు, ఎట్ ద సేమ్ టైం నీ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి, చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. సరే చూద్దాం, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎవరికి లేవు? నాకు అర్థమైతలేదు, ఎవరికి లేవు చెప్పు? బిల్ గేట్స్ నుంచి మొదలుకొని బిచ్చగాడి వరకు, అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, ఒబామా నుంచి మొదలుకొని మా బామ్మ వరకు ఎవరికి లేవు? ప్రతి ఒక్కరికి ఉండే ఆర్థిక ఇబ్బందులు. లేనోళ్ళు ఎవ్వరు లేరు. కానీ నీ ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నావు అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నావా? ఇంతసేపు నా బతికింతే, నా కర్మింతే, నా జాతకం ఇంతే, నా రాతలింతే, నా గీతలింతే అని అనుకుంటే దేవుడు ఒకటే మాట అంటాడు. నీకు విషయం తెలుసా? దేవుడికి ఒకటే మాట తెలుసాట. అల్లా అయినా, యేసు అయినా, క్రీస్తు అయినా, తర్వాత మన వస్తలేదు, తొందరగా చెప్పండి అబ్బా చాట్ బాక్సులు అనేవారైనా. ఏంటి సార్? అదే మన అల్లా వచ్చింది, యేసు వచ్చింది, భగవంతుడు వచ్చింది, 3 వచ్చినాయి అబ్బా. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను మీరు? ఎవరైనా కానీ ఏం తెలుసా? వాళ్ళకి ఒక్క మాట తెలుసాడు, ఒకటే పవర్ఫుల్ వర్డ్ తెలుసాడు వాళ్ళకి. ఒకటే పవర్ఫుల్ వర్డ్, వాళ్ళకి ఏం ఇంకా వేరే విషయాలు తెలివాడు. ఒకటే పవర్ఫుల్ వర్డ్ ఏంటో తెలుసా? పవర్ఫుల్ వర్డ్ చెప్పరా? ఒకటే పవర్ఫుల్ వర్డ్ అట. ఏమంటారో తెలుసా? తదాస్తు అంటారట. ఏమంటారట? తదాస్తు అంటారట. అందుకని మీరు చేయమన్నారట. మనిషి ఎను కోరుకునేదే, నా బతికింతే తదాస్తు, నా జీవితం ఇంతే తదాస్తు, నా జాతకం ఇంతే తదాస్తు. అంటే చూడు, ఏమని అనుకో, నువ్వేమనుకుంటే అదే తయారవుతావు, ఎట్లా అనుకుంటే అట్నే తయారవుతావు, నువ్వు ఎట్లా అనుకుంటే అట్నే తయారవుతావు. అంటే చూడండి, మనం అనుకునే ఆ సిచ్యువేషన్స్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు నా గ్రహాలు బాగలేవు, నా రాతలు బాగలేవు, నా గీతలు బాగలేవు అని కూర్చుంటూ ఉంటే ఏమీ చేయలేవు. నిజంగా చూడండి, చాలా మంది షార్ట్ ఆఫ్ టైంలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా టైంలో తీసుకోండి, ఇప్పటికీ తీసుకోండి, కొత్త ఇన్నోవేషన్స్, కొత్త థాట్స్, ఇంట్లో కూర్చొని చాలా మంది చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. యూనివర్స్ లో డబ్బులు చాలా ఉన్నాయండి, వాటిని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎంతసేపు రిసీవ్ చేసుకోవాలంటే పుట్టిన కూర్చొని సప్పట్లు కొడతా మీన్స్ సంథింగ్. నాకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? సప్పట్లు కొడతా మీన్స్ ప్రేయర్ చేస్తా నేను, భజన చేస్తా నేను ఇంకోటి చేస్తా నేను, ఇవన్నీ చేస్తా నేను. అవన్నీ చేసినా చేయకపోయినా చాలా మంది అంటారు, సార్ నేను నిజంగా మస్తు పుణ్యాలు చేస్తున్నా, ఆ పుణ్యం చేసినా, ఈ పుణ్యం చేసినా, ఆడికి పోయినా, ఈడికి పోయినా, అది మొక్కినా, ఇది మొక్కినా, ఆ పూజ చేసుకున్నా, ఈ పూజ చేసుకున్నా. నీకు విషయం తెలుసా? ఏ పూజ చేసినా, ఏ పూజ చేయకపోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా, నీ జీవితంలో నువ్వు నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయి. నీ నైపుణ్యాలను పెంచుకోగలిగినప్పుడు నీ చేస్తున్న పనిలో అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది, అద్భుతంగా డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పుణ్యాల కోసం, పూజల కోసం కాకుండా నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. చదువుకునేటప్పుడేమో చదువుకోము, నేర్చుకునేటప్పుడేమో నేర్చుకోము, చేసేటప్పుడేమో చెయ్యము. మళ్ళీ నాకు వస్తలేవు అని అంటే ఎక్కడి నుంచి కిదరి ఛాయే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి నిజంగా నువ్వు చేస్తున్న పనుల నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయి. ఆర్థికంగా అద్భుతంగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా
అవకాశాలు ఉన్నాయి నీ చుట్టుపక్కల, చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు దేనిపైన ఫోకస్ చేస్తున్నావు అంటే ప్రాబ్లం 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 అని జీవితం మొత్తం ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తూ ఉన్నావు. వాస్తవానికి ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం కాదు, సొల్యూషన్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయి. నీకు అర్థం కావట్లేదు. నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే అమెరికా అధ్యక్షునికి వచ్చిన ప్రాబ్లం నీకు రాదు, ఒబామాకు వచ్చిన ప్రాబ్లం నీకు రాదు, ప్రధానమంత్రికి వచ్చిన ప్రాబ్లం నీకు రాదు, నీకు వచ్చిన ప్రాబ్లం ప్రధానమంత్రికి కూడా రాదు. ఎందుకు అని అంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే, నీకు ఒక సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది కాబట్టి నీకు వచ్చింది. అది నీ దగ్గరనే ఉంది కాబట్టే ఆ సమస్య నీకు వచ్చింది. పక్కోడి సమస్య నీకు రాదు, నీ సమస్య పక్క వాడికి రాదు. అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయి. ఎందుకు అని అంటే ఆ సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది కాబట్టి. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించే ప్రయత్నం చేయగాని ఎంతసేపు నువ్వు బాధపడుతూ అక్కడే కూర్చుంటే అక్కడే ఆగిపోదామని ఆస్కారం ఏర్పడుతుంది. నీకు ఒక విషయం తెలుసు అద్భుతంగా, ఇంత పెద్ద భవనం ఉందనుకోండి, అంత పెద్ద భవనానికి ఇంత పెద్ద దర్వాజ ఉంటుంది, ఇంత పెద్ద దర్వాజకి ఇంత పెద్ద తలుపు ఉంటుంది, ఇంత పెద్ద తలుపుకి ఇంత తాళం ఉంటుంది, ఇంత పెద్ద తాళానికి ఇంత చిన్న తాళం చేయి ఉంటుంది. ఇంత చిన్న తాళం చెవితో ఇంత పెద్ద ఇంటిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది, ఇంత పెద్ద భవనంలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎంత పెద్ద సమస్య ఉందని కాదు నువ్వు ఆలోచించాల్సింది, దాని పరిష్కారం ఏంటి అని ఆలోచించే ప్రయత్నం చేయి. దాని పరిష్కారం ఏందో అని ఆలోచించే ప్రయత్నం చేయి. సముద్రమంత సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావా? సముద్రమంత సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావా? పైకెత్తి చూడు, తల పైకెత్తి చూడు, ఆకాశమంత అవకాశాలు ఉన్నాయి నీకు, ఆకాశమంత అవకాశాలు ఉన్నాయి. ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు సెడ్ హియర్, కొంచెం కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి. మొదటగా నీకు అసలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులే రావు. నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయి, నీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. వచ్చిన వీటిలోనే చాలా అద్భుతంగా పొదుపు చేసుకుంటూ, చాలా అద్భుతంగా ఇన్వెస్ట్ చేస్తూ, చాలా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ మనం అవన్నీ ఆలోచించాం. నాకు బాగా ఒత్తిడి లేస్తుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకు చాలా స్ట్రెస్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందా? నువ్వు తెచ్చుకున్నావు. అది వచ్చిందా తెచ్చుకున్నావా? నిజమే సార్, నేనే తెచ్చుకున్నా ఇన్ని రోజుల నుంచి, నాకు అర్థమే కాలేదు అసలు. చూడండి, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు. ఒక 10 నిమిషాలలో క్లోజ్ చేస్తారు. ఇబ్బంది పడకండి, అలా టైం అవుతుంది. అరే సార్ అట్లనే సార్, అట్లేం కాదు సార్ అని అనుకోకండి. నెక్స్ట్ ఈ అంటే ఇల్లు. అసలు ఇక్కడనే ఉన్నాయి సార్ సమస్య అంతా, ఒత్తిడి అంతా ఇక్కడనే ఉన్నాయి సార్. పొద్దుగా లేవగానే చూస్తా సార్, నచ్చలేదు మార్చేబుద్ధి అవుతుంది. ఏం చూస్తున్నావు, ఏం మారుస్తావు? అర్థమవుతుందా నీకు? ఇప్పుడు మార్చలేవు, నీకు తెలుసా? చాలా రోజులు అవుతుంది పెళ్ళయి. సార్ ఏం చూస్తాను, నీకు అర్థం కాలే, నీకు అర్థమైంది అనుకుంటా. నీకు అర్థమైంది. నేనేమంటున్నా అంటే పొద్దుగా లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నా సార్, గడ్డం మంచిగా లేదైతే షేవింగ్ వేరే సెట్ చేసుకొని స్టైల్ మార్చుకుందామని అనుకుంటున్నాను. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎక్కడ ఇబ్బంది పడతామనంటే మన చేతిలో ఉన్న ముచ్చట ఏంది, మన చేతిలో లేని ముచ్చట ఏందో తెలుసుకోం. ఫస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటిది, మన చేతిలో లేనిది, మనం మార్చేది ఏంది, మనం మార్చలేనిది ఏంది అనే విషయం తెలుసుకోక మస్తు ఒత్తిళ్ళు ఉన్నతున్నాడు మనిషి. ఈ రోజు ఎంతసేపు ఆయన మారాలని ఆవిడ మారాలని ఆయన, ఇట్లనే కూర్చుంటా ఉంటే 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే నాకు తెలిసి 60 ఏళ్ళు కూడా అయిపోయింది. ఇప్పటికి కూడా ఒకరంటే ఒకరికి నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా, అరే అప్పుడబ్బా, అది అప్పుడు ఇప్పుడు కాదబ్బా, అప్పటి ఎమోషన్స్ ఇప్పుడు ఎందుకు క్యారీ చేస్తున్నావు నువ్వు? నీకు అర్థమవుతుందా? అంటే అట్లనే ఉంటుంది సార్, మర్చిపోము అవి. అట్లా మర్చిపోతాం సార్. అవమానించిర్రు మమ్మల్ని, ఎన్ని మాటలారో తెలుసా? నిన్ను కాక విజయవాడ సంబంధం వచ్చినప్పుడు, విజయవాడ సంబంధం చేసుకుంటే నా జీవితం ఇంకా మంచిగుండు, వరంగల్ సంబంధం వచ్చింది, ఆ వరంగల్ సంబంధం చేసుకుంటే ఇంకా మంచిగుండు అని అన్నారు. మీకేం తెలుసు అంటే చూడండి ఏం జరుగుతుంది గృహంలో. గృహమే కదా గుడి, గృహమే కదా స్వర్గసీమ అన్నామే ఈరోజు. నీ ఇల్లు, నీ కుటుంబము. మరి ఆ గృహమే స్వర్గసీమ అనుకుంటున్న మనము ఆ గృహాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి ఎక్కడో మనము ఒత్తిడికి రిలాక్సేషన్స్ కోసం వెతుకుతూ ఉన్నామే. అసలు నీ ఒత్తిడి రిలాక్సేషన్ అంతా అక్కడే ఉంటుంది కదా. అసలు వాస్తవానికి కుటుంబము నీ ఇల్లు అంటే, అసలు నీ ఇల్లు నీ కుటుంబం అంటే ఏంటి అని నిన్ను అడుగుతా. నువ్వేం చెప్తావు ఒకసారి చెప్పు అని అంటే, ఏం చెప్తాను సార్, నేను నా కుటుంబము నా ఇల్లు అని అంటే, నేను నా భార్య, నేను నా భర్త, నా భార్య, నా పిల్లలు. అదే కదా కుటుంబం అంటే, అదే కదా ఇల్లు అంటే అని చెప్తూ ఉన్నావు నువ్వు అని అంటే, నువ్వు నిజంగా ఒత్తిడిలో ఉన్నట్టే. వాస్తవానికి ఒత్తిడిలో ఉండాల్సిందే కూడా. కాబట్టి ఏంటి అసలు కుటుంబం అంటే ఏంటి, నీ ఇల్లు అంటే ఏంటి?
నీ ఇల్లు అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అని ఎప్పుడైతే ఆలోచించగలుగుతావో అప్పుడు నువ్వు ఎటువంటి ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడదు. అందుకే కదా వసుదైక కుటుంబంలో ఎటువంటి ఒత్తిడి లేదు అని చెప్పుకున్నాం. ఈ రోజు నిజంగా అరే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వస్తారు నీకు, పనికి మాలిన వాళ్ళందరూ నచ్చుతారు నీకు. అదే నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులు నచ్చట్లేదా నీకు? ఈ రోజు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎప్పుడైతే నేను కుటుంబ సభ్యులను నువ్వు ఇష్టపడుతూ ఉండవో అప్పుడు నువ్వు చాలా ఒత్తిడి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీకు తెలియదు సార్, మా వల్ల ఎంత ఇబ్బంది జరిగిందో నీకు తెలియదు. మన పండగ పోయిన సార్, దసరా పండగ పోతే మా తమ్ముడు ఏమన్నాడో తెలుసా సార్ నన్ను, మా అక్క ఏమన్నాడో తెలుసా సార్ నన్ను, మా అన్న ఏమన్నాడో తెలుసా సార్ నన్ను. ఏమన్నాడా నిన్ను? అన్న మాటల కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు ఒకప్పుడు మీ అమ్మ మీ నాన్న నీ దగ్గర లేనప్పుడు నీకు ఆకలేస్తే నువ్వు ఏడుస్తూ ఉంటే మీ అక్క నీకు అన్నం తినిపించింది. ఆ విషయం నీకు తెలుసా? అసలు నీకు ఊహలోకి ఉందా అది? మీ అన్న నిన్ను ఆదుకున్నాడు, నీకు ఆ ఊహలో ఉందా? నీకు మీ తమ్ముడు నిన్ను ఎంటర్టైన్ చేశాడు, అది నీకు తెలుసా అసలు ఆ విషయము? నువ్వు అరే ఈ రోజు ఇలా బతికి ఇక్కడ కూర్చొని ఇలా ఫ్యామిలీ పెట్టుకొని పిల్లల్ని కానీ ఇంత హ్యాపీగా ఉన్నావు అని అంటే నువ్వు బతకడానికి కారణమైందే నీ రక్త సంబంధికులు. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అటువంటి రక్త సంబంధికులు నచ్చడం లేదా నీకు ఈరోజు? రక్త సంబంధికులు నచ్చినప్పుడు నువ్వు ఒత్తిడికి లోను కాకుండా ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అరే నీకు బాగా డబ్బులుంటే ఈ ప్రపంచాన్ని మారిపోయి వేరే ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. దేశం నచ్చకపోతే దేశాన్ని మార్చుకోవచ్చు, రాష్ట్రం నచ్చకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు, జిల్లా నచ్చకపోతే మారిపోవచ్చు, మండలం నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, ఊరు నచ్చకపోతే పక్క ఊరిలోకి వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో మార్చలేని ఏదైనా ఒక బంధం ఉంది అని అంటే అది ఒక్క రక్త సంబంధం మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. I accept my family members as it is. ఏం కోట్లు సంపాదించుకొని కూడబెట్టుకున్నావు, కార్లలో తిరుగుతున్నావు, అమ్మతో మాట్లాడడానికి సమయం లేదు, నాన్నను పలకరించడానికి సమయం లేదు, అన్న ఏం చేస్తున్నాడో తెలుసుకునే జ్ఞానము సోయి లేదు నీకు, అక్క చెల్లె ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. నువ్వు ఒత్తిడిలో ఉండక ఎక్కడ ఉంటావు? అబ్బా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏం నేర్పుతున్నారు పిల్లలకి? మీరేం పెంచుకున్నారు పిల్లల దగ్గర నుంచి? అడుగుతున్నారు పిల్లలు, మీకు అర్థమవుతుందా? ఎవరు సంబంధికులు, ఎవరు రక్త సంబంధికులు అని అడుగుతున్నారు. అర్థమవుతుందా మీకు? పిన్ని తెలుసా వాళ్ళకి? బాబాయ్ తెలుసా వాళ్ళకి? అత్తమ్మ తెలుసా వాళ్ళకి? మామయ్య తెలుసా వాళ్ళకి? ఏది పిల్లోడు పుట్టినప్పుడు అమ్మ అంటే ఆయుష్యవంతుడు అవుతావు అని నేర్పావే. అత్త అంటే ఐశ్వర్యవంతుడు అవుతావు అని నేర్పావే. అత్త అన్న పిల్లగాడికి ఈ రోజు ఆ అత్తను చూసే అవకాశం ఉందా? ఆ అత్తకేమన్నా ఇచ్చే అవకాశం ఉందా? నీ కుటుంబంలో నుంచి, నీ సంపాదనలో నుంచి నీ ఆస్తులు అడుగుతున్నారా? నీ అంతస్తులు అడుగుతున్నారా? నీ ఆస్తులు మొత్తం రాసిమంటున్నారా? ప్రేమాభిమానాలు అడుగుతున్నారు, మాట్లాడమంటున్నారు, కనీసం చూడమంటున్నారు. చూడడానికి కూడా నువ్వు ముందుకు రావట్లేదే, మాట్లాడడానికి కూడా నువ్వు ముందుకు రావట్లేదే. మరి నువ్వు ఒత్తిడిలో ఉండకుండా ఎలా ఉంటావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అమ్మా నాన్న అంత కష్టపడిందే నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావా? అన్న తమ్ముడు నీ కోసం ఏ సాక్రిఫైస్, నీ జీవితంలో నీ బాస్ కోసము, నీ ఫ్రెండ్ కోసము, నీకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నావు. నీ జీవితంలో ఈ రోజు వరకు తను ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నీ జీవితం కోసం వాళ్ళ జీవితాలనే సాక్రిఫై చేసిన వాళ్ళ కోసం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? కనీసం వాళ్ళని క్షమించలేకపోతున్నావే నువ్వు ఈ రోజు. తప్పు చేశారు అని చెప్తున్నావు. ఏం తప్పు చేశారు వాళ్ళు? క్షమించరా అని తప్పు? నువ్వేమైనా మంచోడివా? నువ్వేం తప్పులు చేయలే? నీ కుటుంబ సభ్యులు ఏమైనా మంచోళ్ళా? నీ దగ్గర ఉన్న నలుగురు వాళ్ళు ఏమైనా మంచోళ్ళ? వాళ్ళు ఏం తప్పులు చేయలేదా? వాళ్ళని క్షమిస్తున్నావు కదా. అటువంటి నీ రక్త సంబంధికులను ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుంటావో, అరే నువ్వు శారీరకంగా దూరంగా ఉండొచ్చు, కానీ మానసికంగా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తేనే నీకు మనశ్శాంతి ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు మనశ్శాంతిగా లేకపోవడానికి ముఖ్యమైన కారణం మనుషులని, బంధాలని, బంధుత్వాలని, ముఖ్యంగా రక్త సంబంధికులని మనసుకు దగ్గరగా ఉంచుకునే ప్రయత్నం చేయడం లేదు మనిషి. కాబట్టి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా మదన పడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు వాస్తవానికి.
నువ్వు మార్చలేనివి ఇవన్నీ. దేవుడు సృష్టించగానే దేవుడు నీ దగ్గర ఉండలేక అమ్మ నాన్న నీకు ఇచ్చాడు, అన్న తమ్ముళ్ళని నీకు ఇచ్చారు. బాధని, దుఃఖాన్ని, సుఖాలని, సంతోషాలని, కష్టాలని పంచుకోవడానికి నీకు ఏర్పాటు చేసిన ఆ బంధము, ఆ భగవంతుడిచ్చిన బంధమే నీ రక్త సంబంధమే. అటువంటి రక్త సంబంధికులను ఈరోజు నువ్వు అనే మాటల ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా, నువ్వు చూసే చూపుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నావే. ఎవరో అనామకులతో కలిసి, పక్కవారితో కలిసి, ప్రపంచంతో కలిసి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నావే నువ్వు. రోడ్డు మీదకి వెళ్ళాక ఏదైనా చిన్న తప్పు చేస్తే సారీ చెప్తున్నావే నువ్వు. అదే నీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా చెప్పావా సారీ? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎందుకులే, వాళ్ళు పడి ఉంటారులే. అలా పడి ఉండడానికి వచ్చారా నీ కుటుంబంలోకి? వాళ్ళు పడి ఉండడానికి వచ్చారా వాళ్ళు నీ కుటుంబంలోకి? భార్య అయినా భర్త అయినా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేను నీకోసమే సాక్రిఫై చేస్తున్నాను భర్త అంటూ ఉంటాడు. భార్య నేను నీకోసమే సాక్రిఫై చేస్తున్నా అని భర్త అంటూ ఉంటాడు. మీ ఇద్దరు ఒకరికొకరికే సాక్రిఫై చేసుకుంటున్నారు, కానీ మరి మీ వెనక వాళ్ళు మీకు ఎంత సాక్రిఫై చేశారని ఒక్కసారి ఆయన ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించడం లేదు. అలా ఆలోచించకపోవడం ద్వారానే ఈరోజు చాలా వరకు మనిషి ఒత్తిడికి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్చే ప్రయత్నం చేయండి. క్షమించండి, తప్పేముంది? సరే, నీకన్నా పెద్దవాడు ఒక మాట అన్నాడు అనుకో, నువ్వే క్షమించు, చిన్నవాడివి కదా. మా అన్న కాబట్టి నన్ను మాట అన్నాడని నువ్వే వెళ్ళి మాట్లాడు, తప్పేముంది? అదే మీ తమ్ముడు అనుకో, అరే వాడికి చిన్నోడు, వాడికి తెలియదు అని నువ్వే అనుకో. ఎందుకంటే నువ్వు ఇంపాక్ట్ లో ఉన్నావు, ఇవన్నీ విషయాలు నేర్చుకుంటున్నావు, ఇంత సమాజంలో పెరుగుతున్నావు, చదువుకున్నావు, నీకు అర్థమవుతుందా? చదువుకొని నీ అన్నదమ్ములు చాలా మంది ఊర్లలో ఉండిపోయారు. వాళ్ళకి తెలియదా అంటే తెలియదు. నీకు కూడా తెలియదు కదా ఇప్పటివరకు ఈ విషయము. మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తా ఉంటుంది? ప్రతి సందర్భంలో ఇది కూడా తెలియదా అని అందరు ఇబ్బంది పెడుతూ ఉంటావు. ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటావు నువ్వు. ఇది కూడా తెలియదా? వాళ్ళకి తెలియదు కాబట్టే అలా చేశారు, వాళ్ళు తెలియదు కాబట్టే అలా చేశారు. నీకు తెలుసు కదా, నువ్వు తెలిసి ఏం సరిదిద్దుతున్నావు, ఏం సరి చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ప్రతి సందర్భంలో అలా ఆలోచించకండి. ఇన్ని తెలిసిన మనమే ఇలా ఉంటే ఏం తెలియని వాళ్ళు అమాయకులు పాపం. అన్న కోసం, తమ్ముని కోసం, అక్క కోసం, చెల్లి కోసం ఆలోచిస్తూ కూర్చున్నారు వాళ్ళందరూ. కాబట్టి నిజంగా ఈ రోజు ఆధునిక మానవుడు చాలా ఇబ్బంది పడడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, ఆ కుటుంబ రక్త సంబంధికుల మధ్య బాంధవ్యాలు లేకపోవడం. వాస్తవానికి నిజంగా హ్యాపీగా ఉండలేరండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేసుకొని ఎంతో ఇబ్బంది పడి కుటుంబంలో తిరుగుతున్న వ్యక్తి అమ్మ దగ్గర లేదు, నాన్న దగ్గర లేదు అనే కాన్సెప్ట్ లో, అన్న తమ్ముడు మాట్లాడట్లేదు అనే ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో భార్యగా నువ్వు అర్థం చేసుకోవాలి, భర్తగా తనను నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నారా? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోనే కూర్చుంటున్నావు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అంటున్నావే. నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇన్ని పనులు చేయడానికి కారణమే తను కదా. నువ్వు రేపు పొద్దున మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని అంటే ఆ పనులన్నీ జరుగుతేనే కదా. ఈ రోజు నువ్వు ఇక్కడ ఎంత కూర్చొని క్లాస్ వింటున్నావు, వాళ్ళందరూ ఎంత పనులు చేస్తున్నారు నీకోసము, ఎన్ని చేస్తున్నారు నీకోసము. మరి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పావా కనీసం? ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పావా కనీసం? పడి ఉంటారులే, ఎన్ని రోజులు పడి ఉంటారు. బాగా మరిగిస్తే నీరే ఆవిరైపోతుంది కదా. మరిగిస్తా ఉంటే ఆ నీరు మొత్తం ఆవిరైపోతూనే ఉంటుంది కదా. నువ్వు మాటలు అంటూ ఉంటే ఆ బంధాలు ఎలా బాగుంటాయి, ఆ బంధాలు ఎలా బలపడుతూ ఉంటాయి. వాళ్ళందరంతా బాధపడుతున్నారు అంటే ఆ కుటుంబం ఏంటి, ఆ రక్త సంబంధికులు ఏంటి అనే విషయాలపైన కొంచెం అవగాహనతో చేసిన తప్పులని దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాను. దేవుడు క్షమిస్తాడో లేదో తెలియదు కావచ్చు, కానీ ఈ కుటుంబ సభ్యులు క్షమిస్తారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, అరే అట్లెందుకు అంటావురా, నీ పనిలో నువ్వు బిజీ ఉన్నావని నాతో మాట్లాడట్లేదు అని అనుకుంటున్నాను నేను అని అనుకుంటుంటారు వాస్తవానికి. ఇప్పటికీ చూడండి, నాన్న నిన్నటి నుంచి మాట్లాడట్లేదు నేను నీతోటి, ఎన్ని రోజులు అవుతుంది నాన్నకు ఫోన్ చేయక, అమ్మకు ఫోన్ చేయక. 24 hours మన చేతిలో ఫోన్ ఉంటుంది, 24 hours ఫుల్ బ్యాలెన్స్ ఉంటుంది మనకు. చూడండి ఏం జరుగుతుంది అని ఆలోచించే ప్రయత్నం చేస్తే టైం లేదు అని అంటున్నాం. అందుకే చాలా ఒత్తిడి లోను కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సో డోంట్ బీ లైక్ ఏ ఫూల్స్. యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ బాండింగ్స్. ఎప్పుడైతే దాన్ని చేస్తూ ఉంటావో అప్పుడే అద్భుతంగా ముందుకెళ్ళడానికి, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నీకు నెగిటివే జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నీ రక్త సంబంధికులు నీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే దాంట్లో ఇంకా మ్యాజిక్ ఎక్కువగా ఉంటుంది.
అది ఎక్కువ నెగిటివ్ జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఇదంతా మనము అని అంటే తెలియక మనకి ఇది. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నీ గురించి పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేస్తే నువ్వు పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ గురించి మంచిగా ఆలోచిస్తే నువ్వు మంచిగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ గురించి గొప్పగా ఆలోచిస్తే నువ్వు గొప్పగా ఎదగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ బాండింగ్ ని వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి. రక్త సంబంధికులని దూరం పెట్టే ప్రయత్నం చేయకండి. ఏమన్నా అవకాశం ఉంటే మార్చుకోండి. తప్పేం కాదు, తప్పేం కాదు. నువ్వెంత మూర్ఖుడివో నీకు తెలుసు. నువ్వెంత మూర్ఖురాలివో నీకు మాత్రమే తెలుసు. నువ్వెంత మంచివాడివో, నువ్వెంత మంచిదానివో నీకు మాత్రమే తెలుసు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మకు కూడా తెలియదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మకు కూడా తెలియదు నువ్వు ఎలాంటి వారు అనేది. నీకు మాత్రమే, నీ ఆత్మ సాక్షికి మాత్రమే తెలుసు. కాబట్టి కుటుంబ సభ్యులను క్షమించండి. తప్పేం కాదు, అది తప్పేం కాదు. తర్వాత ఇంకొక చిన్న అయిపోయినట్టుంది, టైం అయిపోయింది, ఆపేద్దామా? ఒక 10 నిమిషాలలో కంప్లీట్ చేస్తాను. నథింగ్ టు వర్రీ. ఒక 10 minutes లో క్లోజ్ చేస్తాను. సూపర్, 3వ దానికి అయిపోయినాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే నాకు ఒత్తిడి లేదా అబ్బా, మా ఆవిడ వేడి చేస్తాను అక్కడ, నీకు అర్థమైతే లేదు. మంచిగున్నావా నువ్వు? ఆహా సార్ కంటిన్యూ సార్ అట. మా పాప కూడా వేడి చేస్తుంది. కర్రీ ప్యాకెట్లపై కర్రీ తేవాలి, నీకు అర్థమవుతుందా? అరే అట్టేట సార్, కర్రీ ప్యాకెట్లపై కర్రీలు తెచ్చులేదు సార్. మరి ఎవరు వండుతున్నారు? ఇంటికాడ ఇప్పుడు వాళ్ళు వండుతున్నారా? అంటే వేసులే ఏం లేదు, మన అంటే స్విగ్గీ, జొమాటో, కర్రీ ప్యాంటు, చపాతీ ప్యాంటు. అబ్బా యోష్ణ గారు, వండర్ఫుల్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, మార్వలెస్. ఎప్పుడైనా నేను వస్తా, పిలవండి భోజనానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకో ఏంటంటే ఈర్ష్యాద్వేషము. ఈర్ష్యాద్వేషము, ఈ ఈర్ష్యాద్వేషాలు ఉంచుకునే ప్రయత్నం చేయకండి. ఎప్పుడైతే నువ్వు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంటావో నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పక్క వాళ్ళు కారు కొన్నారా, కంగ్రాచులేషన్ చెయ్యవు నువ్వు. కనబడేది ఒక్కటి, వినబడేది ఒక్కటి, మనసులో ఇంకొకటి. అవునా కదా? అంటే చూడండి, పక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కంగ్రాచులేట్ చెయ్యి కదా, చెయ్యం. పక్క వాళ్ళు మంచి సోఫా కొనుక్కున్నారు, చెయ్యం. బతుకమ్మకు మొన్న మంచి శారీ కట్టుకుని ఎవరన్నా కనబడరు అనుకో, అరే మంచిగా ఉంది అంటే ఏమవుతుంది అనం. ఈ సారీ నేను మొన్న చూసిన, బార్డర్ నచ్చలే నాకు, బార్డర్ నచ్చక నేను కొనుక్కోలేదట. ఓర్ని, బార్డర్ నచ్చక కొనుక్కోడు కాదు, ఆమె మంచిగా ఉందని చెప్తే నీ ముళ్ళేమన్నా పోతుందా, నీ ఆస్తులు ఏమన్నా ఇస్తున్నావా? ఏమి ఇస్తలేవు కదా. మరి ఒక్క మాట, మేము చూడండి ఎంత మంచిగా చెప్తాను. ఎవరైనా షర్ట్ మంచిగా వేసుకొని వస్తే, అబ్బా ఎంత బాగుంది సార్ మీ షర్టు, ఎంత ఎక్సలెంట్ ఉంది సార్ మీ షర్ట్ అని చెప్తాను. మీకు తెలుసా? మీకు మీరు ఎవరైనా చెప్తారా? కనీసం పక్క వాళ్ళ డ్రెస్ బాగుంది, శారీ బాగుంది అని అంటే చెప్పం మనం. అలా రంగు బాగలేదు, ఆ రంగు కాకుండా పాలపిట్ట రంగు ఉంటే మంచిగుండు. పాలపిట్ట రంగు, రామశిల్క రంగు, నీ రామశిల్కలు నీ పాలపిట్టలు చల్లగుండా. అరే ఉన్నదాన్ని పొగడ రాదువా, ఈర్ష్య ఎందుకు నాకు అర్థం కాదు. నీకు లేదని బాధపడుతున్నావా, ఆమెకున్నదని ఈర్ష్య పడుతున్నావా నువ్వు అని అంటే, ప్రతి సందర్భంలో చూడండి ఏం చేస్తాము అని అంటే, పక్క వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూసి ఈర్ష్య పడుతూ ఉంటాం మనం. వాస్తవానికి పక్క వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూసి ఈర్ష్య పడకుండా, నందిని గారు కరెక్టే కదా, వాళ్ళ డోర్ కర్టెన్ ఎంత బాగుంది చూడండి, విండో కర్టెన్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది చూడండి అనాలే కానీ, అయ్యో దేవుడా మాకు విండో కర్టెన్ కలర్ఫుల్ గా లేదు అని అంటే ఏత గలీజ్గా ఉంటుంది, అట్లా అనకూడదు. ఎవరన్నా అంటారా సునీల్ సార్ ఇంత స్మార్ట్గా ఉన్నాడు అని ఒక్కరన్నా అంటారని చూసిన, ఒక్కరు అంటలేరు నేను ఇంత స్మార్ట్గా ఉన్నా, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నా, సార్ ఇంత బాగున్నారు అని. ఏం మీ ముళ్ళేమన్నా పోతుందా, మీ ఆస్తులు ఏమన్నా ఇస్తున్నారా నాకు, ఏమన్నా రాసిస్తున్నారా? ఏం లేదు కదా, మాటే కదా. అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తాము అని అంటే, ప్రతి సందర్భంలో ఎదుటి వ్యక్తిలో ఉన్నదాన్ని మనం పొగిడే ప్రయత్నం చేయము, ఈర్ష్య పడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈర్ష్య పడే ప్రయత్నం చేయకండి, ఈర్ష్య ద్వేషాలని వదిలిపెట్టండి. నిజంగా చూడండి, పిల్లలు కూడా ఎలా తయారైపోయారంటే, ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోదని బాధపడుతున్నారు. వాస్తవానికి చాలా మంది నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది, నాకు ఫోర్త్ ర్యాంక్ వచ్చిందని బాధపడుతున్నారు. అప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని కంగ్రాచులేట్ చేశావా అని అంటే, నువ్వు ఎప్పుడైనా చేస్తే కదా చూసి నేర్చుకుని ఆలు చేయడానికి. నువ్వు ఎంతసేపు ఆ పక్క ఆయన గురించి ఇట్లే మాట్లాడుతూ, ఆ పక్క ఆయన గురించి ఇట్లే మాట్లాడుతూ, ఆయన కారు కొన్నాడంటే ఆయన ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ, లేనప్పుడు ఇంకోసారి అంటేవి. ఆ కారా ఎక్కడి నుంచి సంపాదించిండో పైసలు, ఇక మనకు తెలియని పైసలు అవి, ఏం చేసిండో ఏమో చేసి సంపాదించినట్టు అంటే ఇన్నడా లేదా? మరి పక్కన నీ కొడుకు కానీ కూతురు కానీ వింటున్నప్పుడు మరి పక్కన ప్రేజ్ చేస్తుందా? చేయదు. చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ప్రేజ్ చేయాలని చెప్పాలి. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రేజ్ చేస్తారు కదా, మరి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రేజ్ చేయాలి కదా. ప్రేజ్ చేసే గుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఏది కనబడ్డా సరే, మీ పక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏది చేసినా సరే, అన్నం తిన్న తర్వాత కర్రీ బాగుంటే సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ ఉంది, వండర్ఫుల్ అని చెప్పండి. సడన్ గా చెప్పేవు, నువ్వు ఇన్ని రోజులు చెప్పాక ఇప్పుడు చెప్తే ఏమైతుందో తెలుసా? సరే చెప్పినా కానీ ఇంట్లో వండిర్రా, పక్కింట్లో తెచ్చిర్రా, చూసి చెప్పు.
ఒక్కవేళ నువ్వు ఇయ్యాల గిట్ట కర్రీ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, వండర్ఫుల్ ఉంది అని చెప్పితే అమ్మని ఇన్ని సంవత్సరాల నుంచి నేనండి పెడితే మంచిగా లేదు కానీ ఇయ్యాల నేను వంట చేయాలని పక్కింట్లో నుంచి తెచ్చిపెట్టినా ఇయ్యాలనే కర్రీ బాగుంది నువ్వు అని అంటావా అని ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అంటే చేయండి, ప్రేజ్ చేయండి, కానీ తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. ఈర్ష్య పడకండి, ఎప్పుడు ఈర్ష్య పడకండి, ఏ విషయంలోనూ ఈర్ష్య పడకండి. ఇంట్లో వాళ్ళకైనా సరే, పక్క వాళ్ళకైనా సరే థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేయండి, కంగ్రాచులేట్ చేసే ప్రయత్నం చేయండి, ప్రేజ్ చేసే ప్రయత్నం చేయండి. పాలైనకైనా సరే, కూరగాయలకైనా సరే. కూరగాయల దగ్గర ఈర్ష్య పడిందంటే నాకు అర్థం కాదు. 10 రూపాయలు ఎక్కువ అవుతున్నాయని, 20 రూపాయలు ఎక్కువ అవుతున్నాయని, లక్షలు సంపాదిస్తున్నాం కదా, 1000 సంపాదిస్తున్నాం కదా, కొత్తిమీరాకి ఇవ్వవా ఫ్రీగా ఏమనుకుంటారు తెలుసా వాళ్ళు? కొత్తిమీరాకి ఫ్రీగా ఇచ్చలేదని నాకు అర్థం కాదు. 50 రూపాయలు, 100 రూపాయలు టమాటా కొనుక్కో, ఎవరి దగ్గర 400 పెట్టి చికెన్ తింటావు, మటన్ తింటావు, 100 రూపాయలు టమాటా కొనుక్కో, కొంచెం కొత్తిమీర రాదు. ఏం కొత్తిమీర అడుగుతావు నాకు అర్థం. ఆమె ఏమనుకుంటా తెలుసా? ఏం మారినా బుద్ధి మారలేదు అబ్బాయిలది అంటే వాళ్ళ మనసులో అనుకుంటుంటారు వాళ్ళు. అంటే అరే వాళ్ళు నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే నీ చుట్టుపక్కల నీకు జరిగే ప్రతి ఒక్క వస్తువు నీ కోసం వాళ్ళు సహాయం చేయడానికి వస్తున్నారు. నీకు అర్థమవుతుంది? అది గుర్తించట్లేదు నువ్వు. నీ దగ్గరికి వచ్చే ప్రతి వస్తువు నీ దగ్గరికి రావాలి కాబట్టి వాళ్ళందరూ నీ కోసం పనిచేస్తున్నారు. నీ కోసం పనిచేసే ఆ వ్యక్తులందరూ నువ్వు ప్రేజ్ చేస్తావా, ఈర్ష్యపడతావా? పేపర్ బిల్లుకి వస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తే చిల్లర అడుగుతారు. నాకు అర్థం కాదు. 290 అయితే 300 ఇచ్చి సపరేట్ ఉండండి. 10 రూపాయలు కదా ఉంచుకోండి అనండి, తప్పేముంది? అది కూడా ఇయ్యవా? మరి ఎక్కడి నుంచి పోతుందా నీకు స్ట్రెస్? నువ్వు ఒక క్షణం చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? ఆ ఒక్క క్షణము వాళ్ళ ఫేస్లో చూసిన ఆనందం ద్వారా నువ్వు చాలా రిలాక్స్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా రిలాక్స్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చేయండి చిన్న చిన్నవి. లక్షల కోట్లు నేను దానం చేయమనట్లేదు. మీ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర లేవు కదా. వాళ్ళు ఏదో లక్షలు సంపాదిస్తున్నట్టు రోడ్డు మీద కూర్చొని పొద్దు నుండి సాయంత్రం దాకా కూర్చొని కూరగాయలు అమ్మితే ఉల్లాకియవా ఎల్లాకియవా అని అడగకండి. నేను కూడా అడుగుతా అప్పుడప్పుడు. అంటే అడగద్దు కదా, అట్లా తప్పు కదా. పుదీనాకియవా, ఇక ఏం ఆకులు వద్దు మనకి ఎందుకు పైసలు తీసుకో అమ్మా నువ్వు. కూరగాయల దగ్గర బేరాలు చేయడము, పాల ప్యాకెట్ దగ్గర 2 రూపాయల చిల్లర ఇవ్వనడము. సార్ మీకు ఏం తెలుసు సార్, రోజు 2 రూపాయల చిల్లర, అది రోజు 2 రూపాయలు అంటే 30 రోజులకు 60 రూపాయలు సార్. 365 రోజులకు ఎన్ని పైసలు అయితే తెలుసా సార్? లక్షలు అయితే అన్నాయా? ఏమైనా లక్షలు అయితే అన్నాయా? పాల ప్యాకెట్ తెచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే, అబ్బా మా మేడం ఎంత మంచిగా ఉండాలి, మా మేడం కుటుంబ సభ్యులు బాగుండాలి, మా సార్ కుటుంబ సభ్యులు బాగుండాలి, మా సార్ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మా మేడం కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారా లేదా? అదే తదాస్తు అని అంటే ఈర్ష్య పెంచుకునే ప్రయత్నం చేయకండి. ఈ చిన్న విషయాలనే ఈర్ష్య పెంచుకుంటాం మనం. వాస్తవానికి ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏంటో. ప్రేజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి, ప్రేజ్ చేయండి. అరే పిల్లలకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే తిడతారు, సెకండ్ ర్యాంక్ వస్తే. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఏం చేసినావు నువ్వు? దావత్ ఇచ్చినవా? బేకరీకి తీసుకుపోయినావా? డ్రెస్ కొనిచ్చినవా? ఏం చేయడు ఈయన, ఏం చేయడు. కానీ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే రావాలట. ఆదివారం అన్న బయట తీసుకుపోయి తినబెట్టినావా? ఏం తీసుకుపోవు. ఏడి తీసుకుపోవు? హైదరాబాద్ వండర్లా తీసుకుపోయినావా? వైజాగ్ బీచ్కి తీసుకుపోయినావా? అరే దేశం దాటి తీసుకుపోకపోయా, కనీసం ఊర్లో తిప్పినావా? పక్క ఊరికి తీసుకుపోయినావా? పక్కవాడ తీసుకుపోయినావా? టైం లేదు సార్, నేను ఆఫీస్ మస్తు బిజీ, టైం లేదు సార్. అరే నువ్వు ఇక్కడ బిజీ అయితే నీ పిల్లలు అక్కడ బిజీ చదువుకోనికి, మరి ర్యాంకులు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు సెడ్, కోపము, ఈర్ష్య, ప్రేజ్ చేసే గుణం లేనప్పుడు నువ్వు ఈర్ష్యపడే గుణం నీ దగ్గర ఉండకూడదు. కాబట్టి ప్రేజ్ చేసే గుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఇది పిల్లల దగ్గర చాలా ప్రముఖంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటుగా మీ స్పౌస్ దగ్గర కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంతసేపు ఒక్కసారైనా ఓడాడు కానీ ఉప్పు ఎక్కువ అయిన రోజు తిడుతాడు ఈయన, తినరాదు. ఒక్కరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది. హోటల్లో తింటావు కదా, ఓ మొత్తం బఫెట్ సిస్టమ్ అట. అందరు కూర్చొని చుట్టూ కూర్చొని అందులో ఏం పెడతాడో కూడా తెలియదు. అందరు చేతులు పెట్టి సాయంత్రం పూట డిన్నర్ చేసుకొని దావత్ చేసుకొని ఏం తింటున్నామో కూడా తెలియకుండా, ఎట్లా తింటున్నామో కూడా తెలియకుండా తినేసి ఇంటికి వచ్చి పడుకుంటాము. ఒక్క పూట ఉప్పు ఎక్కువ అయితే ఏమైతే తీయరాదు, ఏం ప్రపంచం మునిగిపోతుందా? ఒకరోజు ఫాస్టింగ్ చేసినా అనుకోరాదు, తినకపోతే ఏమైతుంది నాకు అర్థమైతే లేదు. ఒక్కరోజైనా బాడీని ఖాళీగా ఉంచుతాను, ఒక పూట ఖాళీగా ఉంచారా? తప్పే ఉంది. అది శరీరం కూడా ఓరుకుంటుంది అప్పుడప్పుడు. ఇట్లా ఆలోచన ఏం మీకు తెలియదు సార్. ఇగో ఇవన్నీ అనడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, శ్రేణికి బాగుంటాయి సార్. అనడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, శ్రేణికి బాగుంటాయి. అనడానికి బాగుండి, వినడానికి బాగుండి, శ్రేణికి కూడా బాగుండి చేస్తేనే మనకు ఒత్తిడి లేకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించుకునే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ ఊ అంటే ఏంటంటే ఉద్యోగము, పని. ఈ ఊ అంటే ఏంటంటే ఉద్యోగము, పని. నిజంగా చాలా మంది ఈరోజు ఒత్తిడికి లోనవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు, వాళ్ళు చేసే పని కావచ్చు.
పని. నేను ఏమంటున్నా, పని అంటే సార్ ఇంటికాడ చేస్తే అది ఉద్యోగం కాదా సార్, పనే కదా సార్ అంటారు. అది పనే. బయటకు చేసిన ఉద్యోగం అన్నా అది కూడా పనే. గుర్తించండి మీరు ఇక్కడ బాగా. మీరు ఎంత ఉద్యోగం చేసినా ఆ పని కన్నా తక్కువనే, ఆ పని కన్నా తక్కువనే. ఈ పాయింట్ మన మైండ్ సెట్లోకి రావాలి ఫస్ట్. ఎవరైనా సరే ఇద్దట్లో ఎవరు ఉద్యోగం చేసినా మంచిది, కానీ ఆ మైండ్ సెట్లోకి రావాలి ఫస్ట్. ఎందుకు అని అంటే, ఆడికి పోయి ఆఫీసులో కూర్చొని ఏసీ వేసిన తర్వాత అందరు కాఫీ తీసుకొస్తారు, టీ తీసుకొస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా రెడీగా ఉండాలి, కాఫీ టీలు రెడీగా ఉండాలని అంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి అది కాకుండా ఏంటి ఈ ఉద్యోగం పనిలో ఎందుకు ఒత్తిడి లోనవుతున్నాడు మనిషి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఉద్యోగం ఉన్నారు చేయడానికి ఒత్తిడి లోనవుతున్నారు, లేని వాళ్ళు లేక ఒత్తిడికి లోనవుతున్నారు. వాస్తవానికి లేని వాళ్ళు లేక ఒత్తిడి లోనైతే, ఉన్న వాళ్ళేమో ఉండి చేయలేక ఒత్తిడి లోనవుతున్నారు. ఎందుకు చేయలేక ఒత్తిడి లోనవుతున్నారు అంటే, అసలు పనిని ఇష్టపడట్లేదు ఎవరు. పనిని ఇష్టపడట్లేదు ఎవరు. నిజంగా నువ్వు చేసే పని నీకు ఇష్టమైతే ఆటోమేటిక్గా నీకు అటువంటి ఒత్తిడి ఉండదు. ఇలా నాకు మస్తు ఇష్టం ఇది చేయడం అని అంటే. ఎందుకంటే గురువుగారు గంప నాగేశ్వరరావు గారి ఆశీర్వాదంతో చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకొని మీ అందరికి చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో నాకు తెలిసి నీకు అర్థం కాలేదు. నీ జీవితం మొత్తంలో నువ్వు పని కోసమే నాకు తెలిసి ఒక 40 to 50% టైం మొత్తం దానిలో కేటాయిస్తూ ఉంటావు. మరి అటువంటి పనే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఒత్తిడిలో ఉండమంటే ఉండవా? ఇక నీకు తెలియదు సార్, నేను అనుకున్నది ఒక్కటి చేసేది ఒక్కటి. అందరూ అంతే. మరి అనుకున్నది ఒక్కటి చేసేది ఒక్కటి. మరి ఎవరు కాదు చెప్పి ఇక్కడ అనుకున్నాం అందరికీ, మంచి మంచోళ్ళు కావాలనుకున్నాం, దొరికిర్రా మంచి మంచోళ్ళు, దొరికిన వాళ్ళని చేసుకున్నాం. దొరికిన వాళ్ళని చేసుకున్నాక ఏం చేయాలి? అనుకున్న వాళ్ళు దొరికిన వాళ్ళు అనుకోవాలి. అనుకున్న వాళ్ళు దొరికిన వాళ్ళు అనుకోవాలి. అర్థమవుతుంది నా పాయింట్? అనుకున్న వాళ్ళు దొరికిన వాళ్ళు అనుకోవాలి. మరి అట్లా అనుకుంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నేను అనుకున్నది వేరు, దొరికింది వేరు అని అంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు కదా. మరి జీవితాంతం నీతోటే ఉండాలి కాబట్టి నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటావు అంటే, బై ఛాన్స్ బై చాయిస్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బై ఛాన్స్ బై చాయిస్. బై ఛాన్స్ అంటే నీకు వచ్చింది, బై చాయిస్ అంటే నువ్వు చూజ్ చేసుకుంది. చాయిస్గా చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. బట్ ఛాన్స్గా వస్తే మాత్రం మనం ఏం చేస్తామంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వేం చేయాలి అని అంటే, ఛాన్స్గా వచ్చిన దాన్ని చాయిస్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఛాన్స్గా వచ్చిన దాన్ని నీ చాయిస్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. నువ్వు చాలా 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 హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ పనిలో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మళ్ళీ ఇంకో పని ఏం చేయాలంటే, ఏ పని అయితే చేస్తుంటావో ఆ పనిలో కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెయ్యం మనం. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? చెట్లు నరకడానికి పోయినట. చెట్లు నరకడానికి పోయినాక ఫస్ట్ రోజు నరుకుతూ ఉన్నాడు చెట్లు. రోజుకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు యజమాని. ఫస్ట్ రోజు 10 చెట్లు నరికిండంట, 1000 రూపాయలు ఇచ్చిండట. సెకండ్ రోజు పోయి మళ్ళీ 10 చెట్లు నరుకుదామని నరికితే 9 నరికిండట సాయంత్రం వరకు. అయినా సరే 1000 రూపాయలు ఇచ్చిండట. మళ్ళీ మూడో రోజు పోతే 8 చెట్లే నరికిండట. మళ్ళీ నెక్స్ట్ డే పోతే 7 చెట్లే నరికిండట. మళ్ళీ నెక్స్ట్ డే పోతే 6 చెట్లు. ఇట్లా రోజు రోజు పోతే ఒక్కొక్క చెట్టు తగ్గుతూ ఉంది. చివరికి వచ్చేసరికి 10వ రోజు నరకడానికి పోతే ఒకటే చెట్టు నరికిండట. అప్పుడు యజమాని అడిగిండట, ఏంటబ్బా నువ్వు ఫస్ట్ రోజు 10 చెట్లు నరికావు, మరి 10వ రోజుకి వచ్చేసరికి ఒకటే చెట్టు నరుకుతున్నావు అంటే, సార్ నేను ఫస్ట్ రోజు ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే కష్టపడ్డా సార్, కానీ ఒకటే చెట్టు దిగింది సార్ అని అంటే, మరి ఏం జరుగుతుంది ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ రోజు ఆ గొడ్డలి షార్ప్గా ఉండే బాగా, కాబట్టి 10 చెట్లు నరికాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ గొడ్డలి షార్ప్ చేసుకోవాలి కదా, ఆ యాక్సిని షార్ప్ చేసుకోవాలి. చేసుకుంటలేడు, నరుకుతూనే ఉన్నాడు, నరుకుతూనే ఉన్నాడు. మరి ఎంత కష్టపడితే ఏం లాభం? మరి రిజల్ట్ వస్తుందా? అక్కడ రిజల్ట్ రాదు. చాలా మంది ఉంటారు ఉద్యోగంలో చేయనన్న కొత్తలు ఎట్లుంటారో, పనులు చేయనన్న కొత్తలు ఎట్లుంటారో ఇప్పటికి కూడా అట్నే ఉంటారు వాళ్ళు. కంప్యూటరా సార్ నాకు రాదు, కంప్యూటర్లనా సార్ నాకు చేయరాదు, జూమ్లనా సార్ నాకు అటెండ్గా రాదు. అరే ఇన్ని మారుతున్నాయి కదా, మార్చుకో కదా నీ నాలెడ్జ్ని. మార్చుకోడినే ఈయన మార్చుకోకుండా అట్లనే చేస్తా ఉంటాడు. మరి బాస్ తిడతాడా లేదా? నీకు ఇన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు అని అనగానే ఇక ఈయన ఏం చేస్తాడు తెలుసా? భలే ఉంటుంది తెలుసా? ఇక ఉద్యోగంలో ఫస్ట్ పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ రావడానికి పోతాడు. పొద్దుగానే పోలేదా? పొద్దుగానే పోగానే ఏమైంది? తిట్టలే మా బాస్ నన్ను తిట్టిండు కదా, ఏమన్నాడు? మస్తు తిట్టిండు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సునీల్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా ఇంత స్మార్ట్గా ఉన్నావు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, టైంకి రావు నువ్వు, ఇంత టైంకి రావు. నన్ను తిట్టగానే నేనేమన్నా తక్కువ ఉన్నా? తిడతావా? తిట్టు. నాకు పెద్ద సూట్ కేసు ఉంది, సూట్ కేసులో పెట్టుకుంటా. కానీ సూట్ కేసులో పెట్టుకున్నా, తిట్లని సూట్ కేసులో పెట్టుకొని నా పనికి నేను పోయినా. ఆ పని నేను చేసుకున్నా. మధ్యాహ్నం మా ఆవిడ వంకాయ కూర బాక్స్ పెట్టింది. వంకాయ కూర అంటే అందరికి ఇష్టమే కదా. బాక్స్ ఓపెన్ చేసుకున్నా, వంకాయ కూరతో మంచి అన్నం తిన్నా కానీ తిట్లన్నీ బాక్సుల్లో ఉన్నాయి. ఏ బాక్సులా? సూట్ కేసులో ఉన్నాయి. సరే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం 4 కాగానే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ కాగానే కారు తీసుకొని బయలుదేరి ఇంటికి వచ్చిన. ఇంటికి రాగా సూట్ కేసు పట్టుకొని వచ్చిన. మళ్ళీ ఆడ పడేస్తాం, మళ్ళీ సూట్ కేసు వాడు పట్టుకొచ్చుకున్నాం. సూట్ కేసు పట్టుకొని ఇంటికి రాగానే కాలింగ్ బెల్ నొక్కిన. కాలింగ్ బెల్ నొక్కగానే ఓపెన్ కాలే ఒకసారి, మళ్ళీ రెండోసారి నొక్కిన, ఓపెన్ కాలే, మూడోసారి నొక్కిన, అప్పుడు ఓపెన్ అయింది కాలింగ్ బెల్. డోర్ ఓపెన్ అయింది.
డోర్ ఓపెన్ కాగానే నా దగ్గర ఉన్న సూట్ కేసు కూడా ఓపెన్ అయింది. సూట్ కేసు కూడా ఓపెన్ అయ్యి, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం చేస్తాను నేను నీకోసం ఇంతగా కష్టపడి ఆఫీసులో గుడ్డు సాకిరి చేసి ఇంటికి వస్తే డోర్ తీయడానికి ఇంతసేపా, ఇంత బద్ధకమా, ఇంత లేజినెస్సా, ఇంత మజ్జ, ఎన్ని 10 మాటలకు 100 మాటలు యాడ్ చేసి టక 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 ఓపెన్ చేసిన. ఆమెకు అర్థం కాలే. పోయేటప్పుడు మంచిగానే వేయండినే, వచ్చేటప్పుడు మన గాలి సోకిందా, మధ్యలో దయ్యం పట్టిందా, ఏమైంది ఆమెకు అర్థం కాలే. మళ్ళీ తిరిగి ఏమనలేదు కదా పాపం, ఏమన్నా అంటదా? తిరిగి ఏమన్నా అంటే మళ్ళీ కష్టం కదా. ఏమనలేమా పాపం, ఏమనగా అప్పుడు సూట్ కేసు ఫ్రీ అయిపోయింది నాకు. రిలాక్స్. సూట్ కేసు ఎక్కడికి పోయింది? మా మేడం దగ్గరికి పోయింది. మేడం దగ్గరికి నేను మంచిగా హాల్లోకి పోయినా, హాల్లో నుంచి బెడ్రూమ్లోకి అయినా, బెడ్రూమ్లోకి డ్రెస్ మార్చుకున్నా, మంచిగా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి సోఫాలో కూర్చొని ఇలా నా పని చేసుకుంటున్న క్రమంలో ఆమెకు అర్థం కాలేదు. ఎందుకన్నాడు అర్థం కాక సూట్ కేసు పట్టుకొని ఇలా ఎందుకన్నాడు ఇట్లా పోతా ఉంటే పాప వాళ్ళ పాప అప్పటిదాకా కూర్చొని హోంవర్క్ చేసిన వాళ్ళ పాప అప్పుడే ఫోన్ పట్టుకున్నది. ఫోన్ పట్టుకోగానే అప్పుడు ఆమె దగ్గర సూట్ కేసు ఓపెన్ అయింది. సూట్ కేసు ఓపెన్ అయ్యి, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, 1000 ఫీజు కడుతున్నా, మొన్ననే దసరా వచ్చినాక 40,000 ఫీజు కట్టినా, నీకు సెకండ్ టర్మ్ ఫీజు అట, ఎంతసేపు చదువు 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 అని అంటే హోంవర్క్ చేయవు, చదువు, మార్కులు రావు, నీకు ఎన్ని సార్లు చెప్పినా ఇంతే, ఎంతసేపు ఫోన్ చూసుకుంటా ఫోన్ గంగలో ఓను అనుకుంటా లొల్లిలా పాపకు షాక్ అసలు అర్థం కాదు. మా అమ్మ పోగానే మంచిగానే ఉండే, రాంగ్ ఏమైంది మా అమ్మకి ఇట్లా అయిపోయింది, ఒకటే సేవన ఎట్లా మారిపోయింది మా అమ్మ. అప్పుడు ఆ అమ్మ దగ్గర సూట్ కేసు ఓపెన్ అయిపోయింది. అమ్మ కిచెన్ రూమ్ లోకి పోయింది, మంచిగా కాఫీ పెట్టుకుంటాను. ఈమెకు అర్థం కాలే, పాపకు ఏం చేయాలో అర్థం కాక ఆ కోపం అమ్మ మీద చూపెట్టలేదు, నాన్న మీద అరవలేదు, ఏం చేయాలో అర్థం కాక ఆ రూమ్ లోకి పోయింది, ఈ రూమ్ లోకి పోయింది. ఆ రూమ్ లోకి పోయినాక ఒక రూమ్ లో మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉన్నది, ఆ కుక్క పిల్ల లాగిపెట్టి అనింది. కుక్క పిల్ల లాగిపెట్టి అనగానే ఆమె సూట్ కేసు ఓపెన్ అయిపోయింది. ఆమె రిలాక్స్ అయింది. ఆ కుక్క పిల్ల ఏం చేసిందని అంటే కుయ్యి 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 అని అన్ని రూములు తిరుక్కుంటా హాల్లో కూర్చున్న నన్నచ్చి కరిచింది. ఏం జరుగుతుంది? ఎక్కడి ఒత్తిడి? ఎక్కడికి తీసుకొస్తున్నావు? ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఆలోచించే ప్రయత్నం చేయండి ఒకసారి. ఎప్పుడు కూడా పనిలోని ఒత్తిడి ఇంటికి తీసుకురాకండి, ఇంటిలోని ఒత్తిడిని పనికి తీసుకెళ్ళకండి. కాబట్టి ఎక్కడెక్కడ ఉంచే ప్రయత్నం చేయండి. గుడికి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు విప్పేసి వెళ్తాం. చర్చికి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు విప్పేసి వెళ్తాం. మసీదుకి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు విప్పేసి వెళ్తాం. ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా రావాలి? చెప్పులు విప్పేసి కాదు, ప్రతి ఒక్క విషయాన్ని బయటనే వదిలేసి రండి. ఎందుకు అనంటే నువ్వు బయట ఎంత పెద్ద వ్యక్తివైనా సరే ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కుటుంబంలో ఒక సభ్యుడివి మాత్రమే. నీ కాఫీ నువ్వే కలుపుకోవాలి, నీ వాటర్ బాటిల్ నువ్వే తెచ్చుకోవాలి, వీలైతే పక్క వాళ్ళకు కూడా వాటర్ బాటిల్ నువ్వే ఇవ్వాలి, కాఫీ కూడా నువ్వే కలిపియాలి. ఆఫీసులో నేను బాస్ని, నాకు ప్యూన్ ఉంటాడు, నాకు తెచ్చి పెడతాడు అని అంటే ఇంట్లో నీకు ఎవ్వరు లేరు, ఇంట్లో నువ్వే ప్యూనువి అనుకోవాలి. అంతేగాని ఆ బయట ఉన్న తలపొగరు తీసుకొచ్చి ఇంట్లో చూపెట్టే ప్రయత్నం చేస్తే మనం చాలా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ నిజంగా నేను అక్కడే వదిలేసి వచ్చే ప్రయత్నం చేయండి. చాలా వరకు ఏమవుతుంది అని అంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక. ఆయన ఉన్నాడు అసలు మాసం, పొద్దున ఎప్పుడో లేస్తాడు, పొద్దున ఎప్పుడో 7 గంటలకు లేచి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 9 గంటలకు వస్తూ ఉంటాడు. రోజు పొద్దున అలానే వెళ్ళిపోతూ రోజు సాయంత్రం 9 గంటలకు వస్తూ చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఒక పాప ఉంటుంది. వాస్తవానికి ఆ పాప అడుగుతుంది రోజు పొద్దున లేవగానే, మమ్మీ డాడీ అంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. పాప రెడీ అయిపోయి మా డాడీని కలవాలి, మా డాడీతో మాట్లాడాలి, మా డాడీతో ఆడుకోవాలి, మా డాడీని కలవాలి, మా డాడీతో మాట్లాడాలి, మా డాడీతో ఆడుకోవాలని ప్రతిరోజు ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఒకరోజు సండే వస్తుంది. సండే రోజు మమ్మీ డాడీ అనేసరికి మమ్మీ డాడీ పొద్దున్నే వెళ్ళిపోయాడు, కానీ మధ్యాహ్నం వస్తాడు, ఈ రోజు మధ్యాహ్నం వచ్చి నీతో ఆడుకుంటాడు అని చెప్పగానే ఆ పాప వారం రోజుల నుంచి డాడీ కలవక సండే రోజు కలుస్తాడు అని పొద్దున్న నుంచి మా డాడీ వస్తాడు, ఆడుకోవాలి, మా డాడీ వస్తాడు, చాలా విషయాలు చెప్పాలి, మా డాడీ దగ్గర నేను చాలా విషయాలని మాట్లాడాలని వెయిట్ చేస్తున్న ఆ పాప ఆ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదో వర్క్ ట్రెజర్లో చాలా వర్క్ బిజీ ఉంది. ఆ వర్క్ బిజీలో సండే రోజు కూడా చాలా ఇబ్బంది అయిపోయేసరికి తను బయలుదేరి కారులో వస్తూ ఉన్నాడు. వాస్తవానికి కారులో వస్తూ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్న క్రమంలో ఎంటర్ అవుతున్న క్రమంలో ఇంటి ముందు గేట్ దగ్గరకు వచ్చి అరను కొడుతూ ఉంటాడు. అరను కొడుతూ ఉంటే ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు రారు. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో లోపల ఏదో పనిలో బిజీ ఉండిపోతుంది. ఆ పాప పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది, మా డాడీ వస్తాడు అని. ఆ అరణ్ మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ లో అరణ్ కొట్టేసరికి ఒక సందర్భంలో ఆ అరణ్ని పాప వింటూ ఉంటుంది. పాప విని ఎస్ మా డాడీ వచ్చాడు అని పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి డోర్ తీసి మెయిన్ డోర్ తీద్దామని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళ నాన్న ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఆ చికాకు తట్టుకోలేక ఎంతసేపు అరణ్ కొడుతున్నా డోర్ ఓపెన్ అవుతలేదని ఫాస్ట్ గా తీసుకొచ్చి ఆ కార్ తో డోర్ డాష్ ఇచ్చేస్తే ఆ డోర్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఎదురొస్తున్న పాపకు తగిలిపోయి
కింద పడిపోతుంది. ఒకటే క్షణంలో కింద పడిపోగానే ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతే ఆ డాక్టర్ చెప్తాడు పాప చనిపోయింది అని. పాప చనిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది నిజంగా జరిగిన సంఘటన. చూడండి ఏం జరుగుతుంది అని అంటే మనకి ఎక్కడో జరుగుతున్న ఆ వర్క్ ప్రెజర్ ని ప్రతి ఒక్క దాన్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాం. వాస్తవానికి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాము. నీ కోసం వెయిట్ చేస్తున్నారు నీ కుటుంబ సభ్యులు. నువ్వెంత ఆఫీసులో ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా గానీ ఇంటికి వచ్చాక వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూర్చోవాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పే విషయాలు వినాలని కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రెజర్ ని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి ఎప్పుడు. దాన్ని అక్కడే వదిలిపెట్టేయండి, ఏం కాదు. ఎక్కడి విషయాలను అక్కడే వదిలిపెట్టాలంటారు. అందుకే ఎక్కడి విషయాలను అక్కడ వదిలిపెట్టే ప్రయత్నం చేస్తేనే నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాజు అనే ఒక హ్యాండ్సమ్ బాయ్ ఉన్నాడు. వాస్తవానికి ఆ రాజు ఏం చేస్తాడు అని అంటే రాజు రోజు ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో రాజు రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర ఆగుతూ ఉంటాడు. రాజు రోజు ఆఫీస్కి వెళ్తూ ఒక చెట్టు దగ్గర ఆగుతూ ఉంటే ఆ చెట్టు పక్కన ఇంట్లో ఉన్న రోజా చూస్తూ ఉంటుంది. రాజు రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటే రోజా చూస్తూ ఉంటుంది. ఎందుకు ఈ చెట్టు దగ్గర ఆగుతున్నాడు రాజు అని చూస్తూ ఉంటే రోజా ఒకరోజు అడుగుతుంది రాజుని, రోజు ఎందుకు చెట్టు దగ్గర ఆగుతున్నావు అని అంటే రోజా ఈ రోజు కాదు కానీ ఏదో ఒక రోజు నీకు చెప్తాను ఎందుకు ఆగుతున్నాను అని అంటూ ఉంటాడు. అలా రోజు రాజు ఆ చెట్టు దగ్గర ఆగుతూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు, మళ్ళీ చెట్టు దగ్గర ఆగుతూ ఉంటాడు, ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక రోజు రోజా తట్టుకోలేక రాజుని అడుగుతుంది, రాజు నువ్వు రోజు ఎందుకు ఇక్కడ ఆగుతున్నావో ఈ రోజు నాకు చెప్పాలి నువ్వు అనగానే, సరే రోజా ఈ రోజు నీకు ఆ విషయం చెప్తాను అని ఆ రాజు చెప్తూ ఉంటాడు. ఎందుకు ఆగుతాను రోజా ఇక్కడ నేను అని అంటే ఎప్పుడైతే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటానో ఈ చెట్టు దగ్గర ఆగి ఒక చిన్న వస్తువుని ఇక్కడ పెడుతూ ఉన్న విషయాన్ని ప్రతిరోజు చూస్తున్నావు కదా, ఎప్పుడైతే ఈ వస్తువుని ఇక్కడ పెడుతూ ఉన్నానో నేను ఇంటి గురించి వదిలేస్తాను, నా పిల్లల గురించి కుటుంబం గురించి వదిలేసి నా ఆఫీసు గురించి నా పనుల గురించి మాత్రమే ఆలోచిస్తూ నేను ఆఫీస్కి వెళ్ళిపోయి నా ఆఫీసుని నా పనులన్నీ చక్కబెట్టుకొని అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తున్న క్రమంలో ఎప్పుడైతే ఇక్కడ ఆగి ఇవి తీసుకుంటానో మళ్ళీ ఈ వస్తువుని తీసుకుంటానో నా పని గురించి వదిలేస్తాను, నా ఆఫీసు గురించి వదిలేస్తాను, నా టెన్షన్స్ గురించి వదిలేసి నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఒక తండ్రిని, నేను ఒక భార్యని, నేను ఒక భర్తని, నేను ఒక అన్నని, నేను ఒక తమ్ముడిని అని ఆలోచిస్తూ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి నా కుటుంబ సభ్యులతో నేను ఉంటాను అని చెప్తున్నారు. ఎంతమంది ఇలా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ రోజు అని అంటే చాలా మంది ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ చెయ్యాలి, ఇది తప్పు కాదు. ఎందుకు అనంటే ఆఫీసులో విషయాలన్నీ ఇంటికి తీసుకొస్తూ ఇంట్లో విషయాలన్నీ ఆఫీస్కి తీసుకెళ్తూ నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బంది ఏర్పడుతుంది, నీ ఒంట్లో ఇబ్బంది ఏర్పడుతుంది, నీ పనిలో కూడా ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉద్యోగం అనే పనిలో నువ్వు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నీ ఉద్యోగం నీ పని అనేది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. నీ లైఫ్ వేరు. నువ్వు చేసే పని నీ జీవితంలో ఒక భాగం కానీ నీ పని నీ జీవితం కాదు కదా. నీ జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి కదా, వీటన్నిటికీ నువ్వు సమయం కేటాయించాలి కదా. ఇలా నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తేనే నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒత్తిడి ఉండకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. దీని తర్వాత చిన్న విషయం 2 నిమిషాలలో క్లోజ్ చేస్తాను, బాగా టైం అయిపోయింది యాక్చువల్ గా. ఇంకోటి ఏంటి అని అంటే చివరిగా ఊహించుకున్న భయాలు. సారీ అండి అందరికి, 9 o'clock క్లోజ్ అయిపోవాలి సెషన్. వాస్తవానికి 9:30 దాకా జరిగింది. అందరికి మరొకసారి సారీ. ఎందుకు సార్ సారీ అవసరం లేదని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ నేను చెప్పాలి, అది నా ధర్మము, అది నా బాధ్యత. చూడండి, ఎందుకు అది నా ధర్మము, అది నా బాధ్యత. నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీ అందరికి సారీ చెప్పాను నేను. అట్లనే మీరు కూడా మీ ధర్మము మీ బాధ్యత అని ఫీల్ అయిన ప్రతి దగ్గర మీరు సారీ చెప్పాలి. వాస్తవానికి ఆ విషయంలో నేను చెప్తారని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను యాక్చువల్ గా. ఓకేనా? తర్వాత చివరిది ఏంటి అంటే ఊహించుకున్న భయాలు. నిజంగా ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటి అని అంటే ఊహించుకున్న భయం. ఎవరికో ఏదో జరిగితే నాకు జరుగుతుందేమో, ఎవరికో హార్ట్ అటాక్ వస్తే నాకు వస్తుందేమో, ఎవరికో కరోనా వస్తే నాకు వస్తుందేమో, ఎవరికో యాక్సిడెంట్ అయితే నాకైతుందేమో, ఎవరో నష్టపోతే నేను నష్టపోతానేమో, ఎవరో ఇల్లు కూలిపోతే నా ఇల్లు కూలిపోతుందేమో. అరే నీకు ఇల్లే లేదు, ఎట్లా కూలిపోతుంది నాకు అర్థమైతే లేదు. ఎవరో ఇల్లు కూలిపోతే నీ ఇల్లు ఎట్లా కూలిపోతుంది? అసలు వీళ్ళు ఇల్లే కట్టుకోలే కదా, నీకు ఎట్లా కూలిపోతుంది అంటే చూడండి, ప్రతి దానికి ఎక్కువగా ఊహించుకుంటాం. నా వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది నాకు వస్తుందేమో. అరే నీ వయసు వాళ్ళకి వచ్చింది కానీ వాళ్ళ హార్ట్ వేరు, నీ హార్ట్ వేరు కదా. వాళ్ళ వయసు ఒక్కటే కావచ్చు కానీ హార్ట్ వేరు కదా, ఆ హార్ట్ ఫంక్షనింగ్ వేరు కదా. వాళ్ళకి షుగర్ వచ్చిందేమో, నాకు షుగర్ వస్తుందేమో. అరే వాళ్ళకి షుగర్ వస్తుంది, వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళు చేసే పని వేరు, వాళ్ళకి షుగర్ వస్తుంది, నీకెందుకు వస్తుంది? రాదు. కరోనా వచ్చింది, ప్రపంచంలో వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదు. దేశంలో వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదు. రాష్ట్రంలో వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదు. జిల్లాలో వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదు. మండలంలో వచ్చింది, మనకు వచ్చిందా? అరే మీ ఇంట్లో వచ్చింది, నీకు వచ్చిందా? రాలే. ఎందుకంటే నీకు రాదు. నువ్వు శానిటైజర్ పెట్టుకున్నావు, మాస్క్ పెట్టుకున్నావు, నీకు ఎందుకు వస్తుంది కరోనా? భయంతోనే చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు భయంతోనే చాలా మంది చచ్చిపోయారు.
అంటే అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఊహించుకున్న భయాలు అంటారు వీటన్నింటిని. అలా ఊహించుకొని చాలా భయపడకండి. ఊరికనే అన్నిటికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఊహించుకోకండి. చాలా ఎక్కువగా ఊహించుకోవడం ద్వారా ఎప్పుడు మనం భయపడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అన్ని విషయాలు తెలుసుకొని నిజంగా మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. వాస్తవానికి ఒక చిన్న విషయం చెప్తాను. పర్లేదు, భర్తలకు మాత్రమే. ఇది భర్తలకు మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేం సార్, నిజంగా గృహమే గుడి, గృహమే స్వర్గసీమ అంటాం కాబట్టి, ఎందుకంటే గృహంలో ఉన్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉంచితేనే మనం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ ఒంట్లో ఆరోగ్యం బాగుంటే నీ మనసు బాగుండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నీ ఇంట్లో ఆనందం ఉంటే నీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. భర్తలకు మాత్రమే 4 విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా ఇతరుల ముందు ఆమెని గౌరవిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయండి. చులకనగా మాట్లాడకండి ఎప్పుడు కూడా. ఎందుకు అనంటే అసలు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో ఇంపార్టెంట్, మీ అందరి లైఫ్ లో ఇంపార్టెంట్. మనం పోయిన తర్వాత మన ఫోటో పెట్టి పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళొక్కలే. నీ ఫోటో పెట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. వాళ్ళొక్కలే నీ ఫోటో పెడతారు, దండెత్తారు, అప్పుడప్పుడు అగరబస్తీలు పెడతారు మనం పోయినాక. లేకపోతే అది కూడా పెట్టరు. ఇప్పుడు మీకు అర్థమైతే లేదు. అంటే what I am going to say here, ప్రతి ఒక్క సందర్భంలో ఎవరి ముందు మాట్లాడినా కానీ ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి. వాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు, సమస్యలు చెప్తున్నప్పుడు పేపర్ చదవడం, ఫోన్ చూడడం పక్కన పెట్టి చెప్పేది వినండి. గంతే. చెప్పేది వినండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వినండి అంతే. లిజన్. ఏం చెప్పినా సరే వినండి అంతే. వినడం నేర్చుకోండి. ఓకేనా? టీవీ చూస్తున్నప్పుడు ఛానళ్ళు మార్చకండి. ఎందుకంటే మనం బయట చాలా ఛానల్ చూసేస్తాం. మనం ఇంట్లో ఉన్న వాళ్ళు అదొకటే ఛానల్ కాబట్టి వాళ్ళు చూసే ఛానల్ ఎప్పుడు కూడా మార్చే ప్రయత్నం చేయకండి. ఎప్పుడన్నా అలసిపోతే ఇంటికాడ బాగా గుర్తుపెట్టుకోండి. నేను అలసిపోయి ఉన్నాను అనంటే ఒక్క మాట అనండి. ఈరోజు నేను వంట చేస్తాను, నువ్వు కూర్చో అనండి. అంతే, చాలు. నేను చేస్తాను, నువ్వు కూర్చో అనండి. ఎంత అలసిపోయినా, ఎంత ఇబ్బంది పడ్డా మీరు నిల్చోండి, నేను చేసి పెడతాను ఆగండి లేస్తారు. ఎందుకు అనంటే నువ్వు ఒక్క పూట వంట చేస్తే కిచెన్ రూమ్ ఎంత గోళం చేస్తావో వాళ్ళకి తెలుసు. నువ్వు కిచెన్ రూమ్లోకి అయినా అంటే మళ్ళీ వారం రోజులు చదువుకున్నా కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటున్నాను, వంట చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక మాట అని రాదు, నేను చేస్తా కూర్చో అని అను. అంతే, అంటే చాలు. నేను ఏమంటున్నా, అంటే వింటే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అంటే వింటే అనండి. చిన్నగా ఒక మాట అనండి. చెప్పేటప్పుడు వినండి. ఓకేనా? పుట్టినరోజు స్పెషల్గా తెలుసుకొని గ్రీట్ చేసే ప్రయత్నం చేయండి. వాట్సాప్లలో అందరికి మెసేజ్ పెడతాం కదా, ఫేస్బుక్లలో మెసేజ్ పెడతాం కదా, అట్లనే మన ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు ఉంటుంది. గుర్తుపెట్టుకొని మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, గ్రీట్ చేసే ప్రయత్నం చేయండి. మీరిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్లు వస్తే ఎత్తకండి, పక్కన పెట్టేయండి. ఫోన్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు మాట్లాడుకుంటారు. తర్వాత వేయచ్చు, చూడలేదనో, స్విచ్ ఆఫ్ అయిందనో, సిగ్నల్ లేదనో, సైలెంట్లో ఉందనో 100 కారణాలు చెప్తాం. మనం చెప్పవా? 1000 కారణాలు చెప్పచ్చు మనకు. అంటే 100-1000 కారణాలు చెప్తాను. సడన్ గా ఫోన్ ఒక నిమిషం ఆగు, ఇంపార్టెంట్ కారణాలు మాట్లాడుతూనే ఉంటాడు అక్కడ. అరే అంత మంచి ఇంపార్టెంట్ విషయం చెప్తుంది, నీ లైఫ్ సంబంధించి లైఫ్ పార్ట్నర్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరైనా సరే ఇది బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరిద్దరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫోను మాట్లాడకండి. ఇంటికి రాత్రి లేట్ అయితే ఫోన్ చేసి చెప్పండి. ముందే లేట్ వస్తున్నానని ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ చేసి చెప్తే అన్నం వేడిగా ఉంటుంది, ఆమె చల్లగా ఉంటుంది. ఫోన్ చేయకపోతే ఆమె వేడిగా ఉంటుంది, అన్నం చల్లగా ఉంటుంది. టైం లేదు, నాకు బిజీ, నేను ఆఫీస్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. నీ కాన్ఫరెన్స్, నీ బిజీ అంతకన్నా ఎక్కువనా? మెసేజ్ పెట్టరా నీకు? లేట్ అవుతుంది తెలుసు. నువ్వు ఎక్కడ ఏం పనులు చేస్తావో తెలుసు వాళ్ళకు. ఎన్ని పనులు చేసినావు అదే. అరే ఎన్నన్నా చేసిరా భయ్, చెప్పి చేసిరా. ఏం చెప్తానో అని చెప్పకు, లేట్ అవుతుందని చెప్పు. నువ్వు ఏం చెప్తానో ఏం అడగరాలు నిన్ను. నువ్వు ఏడ చెప్తానో అవన్నీ తెలుసు వాళ్ళకు. నువ్వు మాట చెప్తేంది, ఎలా లేట్ అవుతుంది అన్నాడు. అంతే, ఒక మాట చెప్తే బాగుంటది. ఓకేనా? పిల్లల ముందు ప్రవర్తించేటప్పుడు, పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లల కన్నా ఆమెనే ముఖ్యమనేలాగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది భర్తలైనా సరే, భార్యలైనా సరే. పిల్లల ముందు ఎప్పుడు కూడా ప్రవర్తించేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు పిల్లల కన్నా వాళ్ళే ముఖ్యం. ఎందుకంటే మీ పిల్లలు మీతో ఇప్పుడు ఉన్నారు కానీ మీరు మీ పేరెంట్స్తో లేరు. ఉన్నారా? లేరు. ఎవరు ఉండరు? మీరు. మీ పేరెంట్స్తో మీరు ఉండరు. నెక్స్ట్ మీ పిల్లలు కూడా మీతో ఉండరు. మీరిద్దరే ఉండాలి మళ్ళీ చివరికి. కాబట్టి పిల్లలకు తెలవాలి, నాన్నకు అమ్మంటే ముఖ్యం నాకన్నా, అమ్మకు నాన్నంటేనే ముఖ్యం మాకన్నా అనే విషయం తెలవాలి వాళ్ళకు. ఓకేనా? ఉదయం తొందరగా లేస్తే కాఫీ కలిపియండి మీరే. ఆఫీసులో నేను బాస్ని కదా, నేను అది చేస్తానంటే ఏం నడవదు ఒక్కసారి కూడా. పొద్దుగా లేచినాక పక్క బట్టలు కూడా సర్దండి, ఏం కాదు. చెద్దరు నేను కప్పుకోవాలి, నువ్వే మడత పెట్టాలి. భారత రాజ్యాంగంలో రాసి పెట్టుందా భాయ్? భారత రాజ్యాంగంలో రాసి పెట్టిందా బట్టలు ఎవరు మడత పెట్టాలని?
పొద్దుగాల లేస్తే సార్ మడత పెట్టి రాదే, ఒక్కరోజు మడత పెట్టి రాదా ఏమవుతుంది? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతారో తెలుసా? ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతారో తెలుసా? నువ్వు చేసే చిన్న పనే అది, నువ్వు చేసే చిన్న పనే అది, కానీ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకేనా? వారానికి ఒక్కసారైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినబెట్టండి. ఓకేనా? రెస్టారెంట్కి వెళ్ళి తీసుకెళ్ళి తినబెట్టండి. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మెనూ కార్డు తీసుకొని మీరే ఆర్డర్ చేయకండి. మనం ఏం చేస్తామంటే మెనూ కార్డు తీసుకొని మన ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు రెస్టారెంట్కి పోయి ఏమేమి తింటానో నీకు తెలుసు, నాకు తెలుసు, అది అలా తెలియదు కదా పాపం. అరే వాళ్ళని ఎప్పుడో వారానికి ఒకసారి తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఇష్టమైనది ఆర్డర్ ఇస్తారు. ఏమని రాదు, ఏం రాదు, వాళ్ళకి ఇష్టమైనది ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంట్లో కూడా వీలైతే నెలకు ఒక 4 సార్లు కూర్చొని అందరు తినే ప్రయత్నం చేయండి. కూర్చొని అందరు పిల్లలతో పాటు అందరు కూర్చొని తినే ప్రయత్నం చేయండి. చివరిగా ఒక మాట ఏంటంటే, మీ కుటుంబ సభ్యులకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం కాదు, కానీ చెప్పియండి. ఓకేనా? చెప్పియండి, ఇంటికాడ చెప్పండి, ఇగో నేను వాళ్ళకి అది ఇస్తున్నాను, వీళ్ళకి ఇది ఇస్తున్నాను అని చెప్పండి. ఓకేనా? ఒక్కొక్కసారి ఏం చేయండి అని అంటే, ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా అయిపోయినాయి అబ్బాయి ఈ మధ్యలో ట్రిపుల్ బెడ్రూమ్ అట. ఒకటేమో భర్త బెడ్రూమ్, ఒకటి భార్య బెడ్రూమ్, ఒకటేమో ఇద్దరు కలిసి ఉండే బెడ్రూమ్ అట. ఇదేమో నాకు అర్థం కాదు. ట్రిపుల్ బెడ్రూమ్ అంటే అట్లా కాదు కదా. అంటే సరే సరే, నువ్వో రూమ్లో తనో రూమ్లో ఉన్నా కానీ ఒకసారి ఫోన్ చేసి బాగున్నావా అని అడగండి, ఒకసారి ఏం చేస్తున్నావా అని అడగండి, మెసేజ్ చేయండి. ఊకో సార్ గంటలు గంటలు మాట్లాడుకునేటోళ్ళం సార్ మేము అప్పుడు, ఇప్పుడు క్షణం కూడా మాట్లాడడానికి లేదు సార్. ఏమబ్బా అంత బిజీ ఏమన్నది బా, ఫోన్ చేయరాదు, ఒకసారి ఫోన్ చేసి అడగరాదు. క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి తిన్నావా అని అడగరాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. తినకున్నా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, అయ్యో ఇలా మా సార్ నాకు ఫోన్ చేసిండు, మా మేడం నాకు ఫోన్ చేసింది అని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారట. ఇప్పుడు నా క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా చిన్నగా అప్పుడప్పుడు పక్క రూమ్లో ఎవరు ఉన్నా కానీ చిన్నగా అట్లా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకేనా? చిన్న మాట చివరిది ఏంటి అంటే, ఎప్పుడైనా తలనొస్తుంది అని అంటే శాస్త్రి బామ్మ ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, బాగా పనిచేస్తుందట. శాస్త్రి బాంబు కొనుకొచ్చి ఇయ్యకండి. అదేం సార్, శాస్త్రి బాంబు కొనుకొచ్చి ఇయ్యకూడదా? కొనుకొచ్చి ఇయ్యకండి. తలనొస్తుంది అని అంటే శాస్త్రి బాంబు తీసుకొచ్చి మీరే తలకు రాయండి, కొంచెం ఇలా రాయండి, సరిపోతుంది. ఇందులో ఏ 5 పాటించినా చాలా అద్భుతంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, 4 గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇంతసేపు విన్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కోటి మందిలో ఒకడిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, 100లో ఒకడిగా ఉంటావా, ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఒత్తిడికి లోనవుతూ అక్కడే ఆగిపోతావా, ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ఆనందంగా ఉంటూ నీ కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచుతూ ఆరోగ్యంగా, అద్భుతంగా, ఆర్థికంగా ఎదుగుతూ ముందుకెళ్తావా లేదా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజులా. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సెషన్ సార్. ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు సార్. అద్భుతమైన సెషన్. అందరికీ అర్థమయ్యేలాంటి లాంగ్వేజ్ లో చెప్తున్నారు. అది ఇంగ్లీష్ కూడా వాడారు. చాలా బాగా చెప్పారు సార్. అంటూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. యాక్టివ్ చేస్తూ అందరూ చేంజ్ అవుతామని చెప్పారు. బెడ్, సోఫా, బెడ్షీట్ ఇవన్నీ బదులు బయటకు సమాజంలో కూడా అమ్మ చెప్తున్నారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. ఇప్పుడు ఓకే మేడం? కొంచెం చూసుకోండి సార్. సార్ మాట్లాడండి సార్. సారీ ఫర్ ఈ అంటూ ప్రతి అది చెప్తూ చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ ఫుడ్, బెడ్, సోఫా వీటి గురించి చెప్పారు. ఎందుకంటే అందరు అక్కడే ఉండిపోయి బయటికి రావట్లేదు. సమాజం గురించి తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటామని చెప్పారు. సొల్యూషన్ మీద చూపించండి, ప్రాబ్లం మీద కాదు అని చెప్పారు సార్. గృహమే కదా స్వర్గసీమ అంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ నిజంగా అందరూ వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది సార్. ఇంకా క్షమించే గుణం, ఫర్గివ్నెస్ అనేది ఉండాలంటూ ఈ మన సిబ్లింగ్స్ మీద, అమ్మ నాన్న వీళ్ళకి మనం సారీ చెప్పాలి.
థ్యాంక్ యూ చెప్పాలని చెప్తూ చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అందరిని నవ్విస్తూ ఒకవైపు ఎమోషన్ వైపు నడిపిస్తూ అసలు ఎక్సలెంట్ సెషన్స్. అప్డేట్ చేసుకోవాలని మనల్ని మనం మార్చుకుంటూ ఇంటిలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ చెప్పారు సార్. చాలా బాగుంది సార్. అద్భుతమైన సెషన్ సార్. రాజు రోజు రోజా అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ సార్. ఎవరు మర్చిపోలేం సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. ఎందుకంటే ఈ పాయింట్స్ చెప్పుకోవాలి సార్. చెప్పుకుంటే గనుక ఎక్సలెంట్ గా సార్. ఆద్యంతం నవ్విస్తూ అన్ని గుర్తు చేస్తూ ఫ్యామిలీని ఎస్పెషల్లీ ఫ్యామిలీతో మనం ఉంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ సార్. అండ్ ఎక్కడ కూడా చెరగని తరగని చిరునవ్వుతో చెప్పారు సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా సరిపోదు సార్. ప్రతి ఒక్కరు వండర్ఫుల్ సెషన్ అని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామా సార్? క్వశ్చన్స్ బాగా టైం అయిపోయినట్టుంది. కాకపోతే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చూడండి, ఒక నిమిషం